హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ. మనము త్వరలో కొన్ని రోజుల్లో మనం పానిహట్టి సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉన్నాం. ఆ సెలబ్రేషన్లో భాగంగా ఈ రోజు మనము శ్రీల రఘునాథ దాస గోస్వామి గురించి మనం చర్చించుకోబోతున్నాం. రఘునాథ దాస గోస్వామి ఎవరు అంటే మనకి షడ్గోస్వాముల్లో ఒకరు. షడ్గోస్వాములు అంటే ఇప్పుడు మీరు చూడవచ్చు, మనము ఆల్టర్లో ఎప్పుడైనా కానీ పూజ చేసేటప్పుడు మనకు ఆచార్యులు ఉంటారు. ఆచార్యులలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు, వారి పక్కన వారి గురువు గారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, వారి యొక్క గురువు గారు గౌరకిషోర్ దాస్ బాబాజీ, ఆయన గురువు గారు భక్తి వినోద ఠాకూర్లు, ఆయన గురువు గారు మనకి మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ. వీళ్ళ ఐదుగురు తర్వాత షడ్గోస్వాములు ఆరుగురు నిలబడి ఉంటారు. వారిలో ఒకరు రఘునాథ దాస గోస్వామి. ఆ రఘునాథ దాస గోస్వామి యొక్క జీవితంతోని ఈ పానిహట్టి లీల ముడిపడి ఉంది కాబట్టి ఈ రోజు మనం రఘునాథ దాస గోస్వామి గురించి చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు రఘునాథ దాస గోస్వామి గురించి వింటే అసలు మనకి భక్తి అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి తెలుస్తుంది. మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటూ ఉంటామంటే నేను ఇప్పుడు భక్తిలోకి వచ్చాక అన్నీ వదిలేశానండి, ఇంతకు ముందులాగా నేను లేను అని మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం రఘునాథ దాస గోస్వామి గురించి తెలుసుకుంటామో అసలు అలా చెప్పుకోవడం కరెక్టేనా కాదా అని మనకి అర్థం అవుతుంది అనమాట. ఎంత గొప్పవాడంటే ఆ రఘునాథ్ దాస గోస్వామి ముందుగా చర్చించే ముందుగా అసలు మనకి మామూలుగా ఏదైనా ఒక శాస్త్రం కానీ పురాణం కానీ చూస్తే మనకి ఏం చెప్తుంది అంటే, ముందు కర్మ చేయండి. కర్మ ఎందుకోసం చెయ్యాలి అంటే ధర్మం కోసం చెయ్యాలి. ధర్మం కోసం మనం కర్మ చేసినట్లయితే మనలో వైరాగ్యం అనేది వస్తుంది. ఆ వైరాగ్యం మనని భక్తిలోకి తీసుకొని వెళ్తుంది, భక్తిలో పురోగతి అయ్యేలాగా చేస్తుంది అని మన భగవద్గీత చూసినా, భాగవతం చూసినా, చైతన్య చరితామృతం చూసినా కానీ మనం తెలుసుకోవచ్చు. అయితే అసలు భక్తి అంటే ఏమిటి, అసలు భక్తికి డెఫినేషన్ లా ఉంటారనమాట శ్రీల రఘునాథ్ దాస గోస్వామి. రఘునాథ్ దాస గోస్వామి ఆయన యొక్క తండ్రి గారు, ఆయన బాబాయ్ గారు, వాళ్ళిద్దరి పేర్లు ఏమిటంటే, వాళ్ళిద్దరు కూడా పూర్తిగా గోవర్ధన్ మజుందార్, హిరణ్య మజుందార్. గోవర్ధన్ మజుందార్, హిరణ్య మజుందార్. ఈ గోవర్ధన్ మజుందార్ వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ బాబాయ్ గారు హిరణ్య మజుందార్. వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ ఆఫీస్లో, అప్పట్లో ఆంగ్లేయులు ఉండేవాళ్ళు కదా, అప్పట్లో ఆంగ్లేయులు కూడా ఇంకా రాలేదు, అప్పటికంటే ముందు ముస్లిం రాజులు పరిపాలించేవాళ్ళు. ఆ రాజు యొక్క పరిపాలనలోనే వాళ్ళు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఉన్నారనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఉన్నప్పుడు ఆ ఉద్యోగులు వాళ్ళు ఏమిటంటే ఉన్నతమైన ఉద్యోగులు. ట్యాక్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసి ఆ ట్యాక్స్ని గవర్నమెంట్కి, ప్రజల నుంచి కలెక్ట్ చేసి అది గవర్నమెంట్కి చెల్లిస్తారనమాట. ఆ విధమైన ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అంతకుముందు ఈ ట్యాక్స్ కలెక్షన్ వీళ్ళు చెయ్యకముందు, అంతకుముందు ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఎలా అంటే మొత్తం 20 లక్షల బంగారు నాణ్యాలు అనమాట. 20 లక్షల బంగారు నాణ్యాలు ట్యాక్స్ కలెక్షన్ చేసి దాంట్లో 15 లక్షల బంగారు నాణ్యాలు మాత్రం గవర్నమెంట్కి జమ చేసి మిగిలిన 5 లక్షలు మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకునేవాళ్ళు. ఆ తర్వాత అదే అవకాశం వీళ్ళకు వచ్చింది, గోవర్ధన్ మజుందార్ మరి హిరణ్య మజుందార్కి వచ్చింది. అయితే వీళ్ళు కూడా అదే విధంగా ట్యాక్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు, ట్యాక్స్ని వసూలు చేయడము, దాన్ని గవర్నమెంట్కి జమ చేయడం. అయితే ఆ జమ చేసినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు తీసుకున్నది ప్రజల నుంచేమో 20 లక్షల బంగారు నాణాలు, గవర్నమెంట్కి అది కట్టిందేమో 12 లక్షలు, 18 లక్షలు, 8 లక్షలు వీళ్ళ దగ్గర ఉంచుకున్నారనమాట. అయితే ఇది అప్పట్లో ఈ గవర్నమెంట్ ఉద్యోగులు సర్వసాధారణంగా ఇలా చేస్తూ ఉండేవారు. అయితే అంతకు ముందు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు కదా, ఆయనకి వీళ్ళ మీద కోపం వచ్చింది. మీరు నా స్థానంలో వచ్చి మళ్ళీ మీరు ట్యాక్స్ కలెక్షన్ చేసింది ఎక్కువ మీ దగ్గర మీరు ఉంచుకుంటున్నారు కాబట్టి నేను గవర్నమెంట్ హయ్యర్ ఆఫీసర్స్కి నేను కంప్లైంట్ చేస్తానని వీళ్ళ మీద కంప్లైంట్ చేశారు. ఎప్పుడైతే ఆ హయ్యర్ ఆఫీసర్స్కి వీళ్ళ మీద కంప్లైంట్ చేశారో హయ్యర్ ఆఫీసర్స్ అందరు కూడా వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఏం చేశారు, హిరణ్య మజుందార్ మరియు గోవింద మజుందార్, వీళ్ళిద్దరు కూడా, హిరణ్య మజుందార్ గోవింద మజుందార్ వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉండకుండా పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు అంటే ఆ వెస్ట్ బెంగాల్లోనే ఒక గ్రామానికి వెళ్ళారనమాట. ఒక గ్రామానికి వెళ్ళి ఒక కుగ్రామంలో వాళ్ళు అక్కడ ఉన్నారు, తలదాచుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. అందుకని వాళ్ళ పుత్రుడు రఘునాథ్ దాస గోస్వామి. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాలి,
వాళ్ళు ఎంత ఉన్నత కుటుంబం అంటే మనమే అర్థం చేసుకోవాలి. ప్రతి నెల, ప్రతి సంవత్సరం 8 లక్షల బంగారు నాణాలంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉండి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఎక్కువగా అందరికంటే ధనవంతులు ముఖేష్ అంబానీ, మనం ఇంకా అనిల్ జిందాల్ కుటుంబం, వాళ్ళు బాగా ఎక్కువగా ధనవంతులు అని చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ధనవంతుల కోవలోకి వస్తారనమాట మనకి ఈ రఘునాథ్ దాస గోస్వామి యొక్క ఫ్యామిలీ. అంత ఐశ్వర్యవంతులు. కానీ మరి గవర్నమెంట్తో పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ ఇబ్బందే కదా, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సమయంలో రఘునాథ్ దాస గోస్వామిని మాత్రము వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు, అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు కాబట్టి, కానీ వీళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబము. వీళ్ళు మళ్ళీ స్పెషల్గా రఘునాథ్ దాస గోస్వామి కూడా ఎంతో ఉన్నతుడు, ఉత్తముడు అని అందరికీ తెలుసు. అందుకని ఆయనని ఇంటరాగేషన్ చేశారు తప్ప ఎవరు కూడా ఆయనకి ఏ విధమైన శిక్షణ ఇయ్యలేదు. అప్పుడు ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానంగా రఘునాథ్ దాస గోస్వామి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఇప్పుడు మా తండ్రి గారు, మా బాబాయ్ గారు, వాళ్ళిద్దరు కూడా ఎవరు? వాళ్ళు, మీరు, మేము, అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరైనా మనందరం కూడా ఒకే కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళం. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళైన మనందరి మధ్యలో ఇటువంటి డబ్బు విషయంలో ఇటువంటి విషయాలనే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇందులో ఈ సర్వసాధారణ విషయం, ఇందులో ఒక పెద్ద విషయం ఏమీ లేదు. కాకపోతే ఏదైనా పిల్లలు చిన్న తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించడంలో ఏ విధమైన దోషం లేదు. తల్లిదండ్రులు మందలించవచ్చు. కానీ ఆ తల్లిదండ్రుల మందలింపు ఎలా ఉండాలి అంటే, వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని వాళ్ళ తప్పు తెలుసుకుని మసలుకునే విధంగా ఉండాలి తప్ప, అంతకు మించి పిల్లలకి తల్లిదండ్రులు శిక్ష విధించకూడదు అని ఆయన ఎంతో సౌమ్యంగా ఎంతో బాగా చెప్తారనమాట. చెప్పగానే ఆయన, ఎప్పుడైతే ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడో, ఆయనకి ఇంత పెద్ద గడ్డ ఉంది. కానీ ఆయనకి ఈ మాటలు వినగానే ఆయనకి ఎంత బాగా అనిపించింది అంటే, వెంటనే కళ్ళల్లోంచి నీళ్ళ టపటపా కారిపోయి మొత్తం అది అంతా తడిచిపోయింది అనమాట. అలా పూర్తిగా ఆయన మాటల్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు. ఎప్పుడైతే ఆయన మాటలు నచ్చాయో అప్పుడు ఆయన ఆఫీసర్ అన్నాడనమాట, మేమేమైనా వద్దన్నామా మీ నాన్నగారిని, మీ బాబాయ్ గారిని ట్యాక్స్ తీసుకోవద్దు అని? అందులో మాకు కూడా కొంత వాటా ఇవ్వవచ్చు కదా. అప్పుడు ఆయన ఒక మాట అన్నారనమాట, ఇందులో ఏముందండి, ఇందులో పెద్ద విషయం ఏముంది, ఇప్పుడే నేను మా నాన్నగారిని వాళ్ళని పిలుద్దాము, మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, అందులో ఏమి ఇబ్బంది లేదు. ఆ విధంగా వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి ప్రాబ్లం సాల్వ్ చేశారనమాట. యాక్చువల్గా ఆ విషయం చాలా పెద్ద విషయం. మనకి ఇటువంటి ఏమన్నా విషయాల్లో కనుక ఒకవేళ అరెస్ట్ అయితే వాళ్ళని ఆ గవర్నమెంట్ తలుచుకుంటే, అప్పట్లో ఎలా ఉంది రాచరిక పాలన, వాళ్ళు ఏదనుకుంటే అలాంటి పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఈయన యొక్క సామర్థ్యంతోని, ఈయన యొక్క మాటలతోని, ఎలా అంటే ఆయన మాటలు ఎంతో తీయగా ఉండేవి అనమాట. ఎవరిని కూడా ఎదుటి వాళ్ళని వెంటనే ఆయన మాటలతోనే వాళ్ళని ఆయన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకునేవాళ్ళు. అంటే కావాలని తెచ్చుకోవడం కాదు, ఆయనలో అంత గొప్పతనం ఉంది, శుద్ధ భక్తుల్లో ఉండేటువంటి గొప్పతనం అనమాట. ఆ విధంగా ఆయన వెంటనే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు. అప్పుడు తర్వాత వాళ్ళ పేరెంట్స్కి అందరికీ అర్థమైందనమాట, కేవలం రఘునాథ్ దాస గోస్వామి ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళ పుత్రుడు మాత్రమే కాదు, ఈయనకు కూడా ఎంతో యోగ్యత ఉంది, సామర్థ్యం ఉంది. వాళ్ళ తండ్రి గారు యొక్క పూర్తి అధికారమైన, వ్యాపారమైన, ఏదైనా ఆయన యొక్క ఆస్తిపాస్తుల్ని పూర్తిగా ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఆయన ముందుకు తీసుకుని వెళ్ళగలరు, వాళ్లకు వారసుడిగా ఉండగలరు అని అందరూ కూడా నమ్మారు. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, అదేముంది మాతాజీ, ఎవరైనా కానీ ఆ ఉన్నత కుటుంబంలో ఉన్న పిల్లలకు అటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి కదా అంటే, లేదు లేదు, మనం అలా అనుకోకూడదు. యాక్చువల్గా ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు, ఆయన ఎన్నో వేల కోట్లతోని వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఎంతో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆ తర్వాత తన తండ్రి గారు ఏం చేశారంటే, ఆ పిల్లవాడిని పిలిచి అడిగాడు, నీకోసం నేను ఇంత పెద్ద వ్యాపారాన్ని నేను ఏర్పాటు చేశాను, ఇక నుంచి నువ్వే దీన్ని చూసుకో. అప్పుడు ఆయన అన్నారనమాట,
నేను చెప్పానా మిమ్మల్ని ఇంత పెద్ద వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయమని, ఈ వ్యాపారాన్ని చూసుకుంటాను అని మీకు చెప్పానా? ఎందుకు మీరు చేశారు? నాకింత ఆ వ్యాపారం అవసరం లేదు. మీరు మొత్తం ఇంత వ్యాపారంలో ఏదో ఒక కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వండి, 10,000 ఉద్యోగమైనా నాకు సరిపోతుంది అని అందులో జాయిన్ అయ్యాడు. ఇది నిజంగా జరిగిందనమాట. అంటే ఏమిటి, మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులకు ఉన్నటువంటి అన్ని శక్తి సామర్థ్యాలు ఉండాలని లేదు. కానీ ఈ రఘునాథ్ దాస గోస్వామికి ఏమిటి అంటే శక్తి సామర్థ్యాలు ఇంకా ఎక్కువైపోయాయి అనమాట. అయితే తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా ప్లీజ్ అయ్యారు, చాలా ఆనందించి ఇక మన పూర్తిగా కుటుంబ బాధ్యతలను, మన వ్యాపార బాధ్యతలను అన్నిటినీ కూడా, ఈ ఆస్తిపాసులన్నీ కూడా రఘునాథ్ దాస గోస్వామికి అప్పగించాలి, ఆయనే చూసుకోవాలి అని వాళ్ళు ఎంతో తపన పడ్డారు. కానీ రఘునాథ్ దాస గోస్వామికి అటువంటి ఇష్టం లేదు. యాక్చువల్గా కొంతమందికి మనం చెప్పుకోవచ్చు, ఒక వ్యక్తికి ఏ విషయంలో అయినా, ఇప్పుడు మనం చూసాం రఘునాథ్ దాస గోస్వామికి ఆ సామర్థ్యం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ అందరికీ అలా ఉండాలని లేదు. అయితే ఎవరైనా ఒక వ్యక్తికి ఆ విధంగా శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవాలి, ఆత్మవిశ్వాసం సంపాదించుకోవాలి అంటే వాళ్లకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని భీష్మ పితామహుడు మనకి యుధిష్ఠర్ మహారాజ్కి ఆయన ఎప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామం మొత్తం అయిపోయిన తర్వాత ఆ మహాసంగ్రామంలో ఆయనకి భీష్మ పితామహుడు కొంత జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు భీష్మ ఉపదేశాల్లో భాగంగా ఇది కూడా ఇస్తాడనమాట. భీష్మదేవుడు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి 6 టిప్స్ చెప్పాడు. టిప్స్ అంటే ఏమిటి? 6 సూత్రాలు అనుకోవచ్చు. అందులో ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే ఉన్నత ఆత్మవిశ్వాసం పొందాలి అంటే వాళ్ళు ఫస్ట్ కోపాన్నించి బయటపడాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. ఆ కోపాన్ని మనం ఎలా తగ్గించుకోగలం? ఎదుటి వాళ్ళు చేసిన తప్పుని క్షమించగలిగితే మన కోపం అనేది రాకుండా ఉంటుంది. మనకు ఆత్మవిశ్వాసం పెరగాలి అంటే అందులో మొదటి సూత్రం ఆయన ఏం చెప్పారంటే, మనం కోపాన్ని తగ్గించుకోవాలి. ఎలా మనం కోపం తగ్గించుకోగలం? ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడే కదా మనకు కోపం వచ్చేది. ఎదుటి వాళ్ళని మనం క్షమించగలిగితే ఆ కోపం నుంచి మనం బయటపడవచ్చు. అది మొదటి చెప్పారు. తర్వాత మనకి ఎక్కువగా ఇంద్రియ తృప్తి అంటే ఎక్కువగా సెన్స్ గ్రాటిఫికేషన్ చెయ్యాలి అని చెప్పి అవైదికమైన విధానాలని పాటించకూడదు. వైదికమైన విధాలు కాకుండా ఏది కూడా అవైదికమైన విధానాలని పాటించవద్దు. అవైదిక విధానాలని, అటువంటి కోరికల్ని మనసులో పెట్టుకోకూడదు. నీకు ఆత్మవిశ్వాసం పెరగాలి అంటే నువ్వు శాస్త్ర విరుద్ధమైన ఇంద్రియ భోగాల్లో నువ్వు పాల్గొనకూడదు అని చెప్తున్నారనమాట. ఇంకొకటి తర్వాత ఏం చెప్పారు? ఆత్మవిశ్వాసం నీకు పెరగాలి అంటే మూడవది రూల్ ఏమిటి? నిద్ర పైన కంట్రోల్ రావాలి. హరే కృష్ణ. దేనిపైన కంట్రోల్ రావాలి మాతాజీ? నిద్ర పైన కంట్రోల్ రావాలి. అది మూడవది. నాలుగవది ఏమిటంటే రెగ్యులేటెడ్ డైట్. అంటే మనకి సమయానుకూలంగా మనం ఆహారాన్ని తీసుకోవాలి. అది మనని అన్ని అనారోగ్యాల నుంచి కూడా బయటపడిస్తుంది. సమయానుకూలంగా ఎంత సమతుల ఆహారాన్ని ఎంత అవసరమో అంతే, ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. సమతుల ఆహారాన్ని సమయానుకూలంగా తీసుకుంటే మనం అన్ని రకాల జబ్బుల నుంచి కూడా బయటపడతాం. తర్వాత మనకు 5వ చెప్తున్నారు ఏమిటి అంటే, అసత్సంగాన్ని త్యాగం చేయాలి. అంటే ఏమిటి? బ్యాడ్ ఫ్రెండ్షిప్. ఎప్పుడైతే మనం అసత్సంగాన్ని త్యాగం చేస్తే ఏమవుతుందంటే మన డబ్బు వృధా అవ్వకుండా ఉంటుంది. మనము డబ్బు ఎందుకు ఖర్చు పెడతాం మాతాజీ? హరే కృష్ణ. మన అవసరాలు తీర్చుకోవడానికి. అయితే అవసరాలు తీర్చుకోవడానికి కోసం పెడతాం. మన అవసరాలు దేని మీద ఆధారపడి ఉంటాయి? మన కోరికల మీద. మన కోరికలు దేని మీద ఆధారపడి ఉంటాయి? మన ఈ మనసు ఇంద్రియాలు, జీవన విధానాన్ని, ఇంద్రియాలు. ఈ మనస్సు ఇంద్రియాలు దేని మీద ఆధారపడి ఉంటాయి మాతాజీ? మన స్వభావం పైన. ఇప్పుడు స్వభావమే. కానీ ఈ స్వభావం అనేది మన చుట్టుపక్కల వాళ్ళ వల్ల మన మీద ఆ ప్రభావం అనేది కొనుక్కుంటే మనం కొనుక్కోవాలనుకుంటాం అట్లా. అంటే అసత్సాంగత్యం. ఎప్పుడైతే అసత్సాంగత్యం ఎక్కువగా ఉంటుందో
వాళ్ళని చూసి మనం ఎక్కువగా డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటాం. అందుకని మన సాంగత్యం కరెక్ట్గా ఉంటే అప్పుడు మన డబ్బుని కూడా వృధాగా ఖర్చు చేయము. అది కూడా మనకు అంటే మన సాంగత్యం ఎవరితో చేస్తున్నాము అది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇంకొకటి చివరిది చెప్పారు, భయం నుంచి నువ్వు బయటపడాలి. ఆత్మవిశ్వాసం పెరగాలి అంటే భయం నుంచి బయటపడాలి. కొన్నిసార్లు భయం నుంచి బయటపడాలి అంటే మనం భయపడకుండా ఉండాలి, మనని చూసి వేరే వాళ్ళు భయపడాలి. అంటే ఏం చేయాలి? మన శక్తి సామర్థ్యాలను అవసరమైనప్పుడు ప్రదర్శించాలి. అవసరమైనప్పుడు మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తే అప్పుడు ఎదుటి వాళ్ళు మనని చూసి భయపడతారు, మనం వాళ్ళని చూసి భయపడక్కర్లేదు. అలా మనం ఆత్మవిశ్వాసం పెంచుకుంటే ఏమిటి, ఎందులో అయినా సరే మీరు ఏ పనైనా చేయండి, అది భౌతికంగా అయినా సరే, భౌతికంగా నువ్వు ఏది సాధించాలన్నా కానీ నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకుండా ఏమీ చేయలేం. ఆధ్యాత్మికంగా కూడా మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని విధాలుగా ఉంటుంది. మనకి మన భక్తిని చూసి కొన్నిసార్లు గర్వం రావచ్చు. కొంతమందికి వస్తుంది అహంకారం, గర్వం. కానీ అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, అసలు మనం ఒక స్థాయికి వెళ్ళాలి అంటే ముందు మన మీద మనకు కొంత నమ్మకం రావాలి కదా. నమ్మకం రావాలా వద్దా? నమ్మకం ఉంటేనే ఏదైనా రావాలి. చేయగలం. లేదు ఏకాదశి చెయ్యండి మాతాజీ అంటే నేను చెయ్యగలను అని ఫస్ట్ మనం నమ్మాలి. నేను చెయ్యాలి అని అనుకోవాలి. మనకు మన మీద విశ్వాసం ఉంటే అప్పుడు భగవంతుడు కృప కూడా ఇస్తాడు. నేను చెయ్యలేనండి, అసలు నా వల్ల కాదండి, కృప ఎలా ఇస్తాడు కృష్ణ? నువ్వు ముందు సంకల్పం తీసుకొని కృష్ణాని ప్రార్థిస్తే అప్పుడు ఆయన మెర్సీ చూపిస్తాడు. అసలు చెయ్యాలనే మనకు లేకపోతే ఎప్పటికి కూడా మన మీద మెర్సీ రాదు. అందుకనే ఏం చెయ్యాలన్నా మన మీద మనకు కొంత ఆత్మవిశ్వాసం ఉండాలి. భయపడ్డా కానీ ఒక అడుగు ముందుకు వేస్తే అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఆ విధంగా పూర్తిగా మనము ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఆయన ఆత్మవిశ్వాసం చూసి రఘునాథ్ దాస గోస్వామిది ఆయన యొక్క క్షమత అంటే యోగ్యతని చూసి అందరు కూడా చాలా సంతోషించారు. ఇక రఘునాథ్ దాస గోస్వామిని పూర్తిగా ఆయన వారసునిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ రఘునాథ్ దాస గోస్వామి అందుకు సిద్ధంగా లేరు. ఆయనకు ముందే తెలుసు. ఆయన చిన్న వయసులోనే రఘునాథ్ దాస గోస్వామి చైతన్య మహాప్రభువును కలుసుకుంటారనమాట. చైతన్య మహాప్రభువుని కలుసుకున్నప్పుడు ఆయన చైతన్య మహాప్రభువుకి సేవ చేసే అవకాశం కూడా వస్తుంది. కానీ అది చాలా చిన్న వయసులో. తర్వాత వాళ్ళు దూరం అయిపోతారు. మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఆయనకు మనసులో ముద్ర పడిపోయిందనమాట. ఎలా అంటే ఎప్పుడు ఒకసారి శాంతిపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య మహాప్రభు రూప గోస్వామి సనాతన గోస్వామిని కలుసుకున్నప్పుడు ఆ సమయంలో అక్కడ చిన్న పిల్లవాడైన రఘునాథ్ దాస గోస్వామి కూడా ఉన్నారనమాట. రఘునాథ్ దాస గోస్వామి ఆయన చూస్తారు మహాప్రభుని, కానీ చాలా చిన్న పిల్లవాడు. తర్వాత ఆయనకు మనసులో ఆ మహాప్రభు యొక్క రూపం అనేది ముద్రించబడిపోయిందనమాట. ఆయన్ని ఎలా అయినా కలుసుకోవాలి, ఎలా అయినా సేవ చేయాలని చిన్నప్పటి నుంచి తపన. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎలా అయినా వెళ్ళాలి, ఆయనకు వెళ్ళాలని ఉంది, ఏం చేయాలి తెలియదు. అప్పుడు ఏం జరిగింది, పూర్తిగా ఆయన మనసులో ఇంకా ఆయన ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పారిపోవాలని ఇంటి దగ్గర నుంచి. ఆయన ఎంత ప్రయత్నం చేసి ఎవరు చూడకుండా పారిపోయినా ఎలా పెట్టారంటే వాళ్ళ నాన్నగారు రఘునాథ్ దాస గోస్వామి ఎక్కడ పారిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అని పూర్తిగా ప్రొటెక్షన్ పెట్టేశారనమాట. ఏమిటా ప్రొటెక్షను? ఎప్పుడు కూడా మనకి వాళ్ళంటారు చూడండి, బాగా డబ్బున్న వ్యక్తులకి వాళ్ళ చుట్టూ అందరు కూడా గన్మెన్స్ ఉంటారు. ప్రైవేట్ వ్యక్తులకు కూడా మరి హీరోల్ని పొలిటీషియన్లు చూస్తే వాళ్ళకి గన్మెన్స్ వాళ్ళు ఉంటారు, కాపలా కాసేవాళ్ళు. అలా మొత్తం బాక్సర్స్ని పెట్టారనమాట. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం చేసినా కానీ రఘునాథ్ దాస గోస్వామి చీమ చిటుకుమంటే ఆయన లేచి ఇలా కాలు బయట పెడితే వాళ్ళు ఆయన పక్కనే ఉంటారు. అంత డబ్బుంది వాళ్ళ నాన్నకి. ఈయన పారిపోతారని పక్కనే ఉంచాడు. ఆయన పారిపోవడము, వాళ్ళు కూడా వెనకాల పరిగెత్తడం, ఆయన ఎంత ముందుకైనా వెళ్ళనియండి ఇంకా వెళ్ళడము, ఆయన్ని పట్టుకోవడం, తీసుకురావడం, మళ్ళీ ఇంట్లో పెట్టడం, అలా ఎన్నోసార్లు జరుగుతూ ఉంది. అది ఇంకా అలా జరుగుతూనే ఉందన్నమాట. అప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే మన చుట్టూ ఎన్నో భోగ విషయాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే రఘునాథ్ దాస గోస్వామి ఎంత డబ్బు ఉందంటే ఆయనకి ఒక గొప్ప శ్రీమంతుడు. ఇప్పుడు మనము చూడవచ్చు, ఇప్పుడు బిలియనీర్స్ అంటే
6,000 కోట్లు, 7,000 కోట్లు, 10,000 కోట్లు, కొంతమందికి 1,00,000 కోట్లు కూడా ఉన్నాయని చెప్తుంటారు. అంటే ఈ బిలియనీర్స్ లో కూడా తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి వరకు ఉంటారు. అలా బిలియనీర్ ఫ్యామిలీ అన్నమాట రఘునాథ్ దాస గోస్వామి. అయితే ఎన్ని చుట్టుపక్కల ఎన్ని ఉన్నా కానీ అవి ఏవి కూడా ఆయన మనసుని ఆ బంధించలేకపోతున్నాయి అన్నమాట. పూర్తిగా ఏ విధంగా కూడా ఆయన మనసుని బంధించలేకపోతున్నాయి. అందుకని అప్పుడు ఆయనకు అనిపించింది అసలు ఎలా ఎలా అని వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకు కూడా రావాలంది మాతది, నాకు అన్ని చేయాలంది, కానీ మా చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు, మా కుటుంబ సభ్యులు నన్ను ముందుకు రానివ్వడం లేదు. అంటే ఏమిటి, చుట్టుపక్కల పరిస్థితులు మనం కూడా వాళ్ళలాగా ఉండేలాగా చేస్తున్నాయి. మనం కూడా భక్తిలో ముందుకు వెళ్ళకుండా భౌతికంగా మనని ఉండేలాగా చేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి అని విదురుడు కొన్ని సూత్రాలు చెప్పారనమాట. మనకి విదురుడు మనం చూడవచ్చు పూర్తిగా ఆ కౌరవులు మరియు పాండవులు పూర్తిగా వాళ్ళది కురుక్షేత్రం వాళ్ళది. కౌరవులు అంటే పూర్తిగా మొత్తం భారతదేశాన్ని మొత్తం కూడా వాళ్లే పరిపాలిస్తున్నారు. కురు సామ్రాజ్యమే భారతదేశాన్ని పాలిస్తుంది. అంత ధనవంతులు, వాళ్ళకి మంత్రిగా ఉన్నారు ఎవరు, విదురుడు. కానీ విదురుడు వాళ్ళందరి మధ్యలో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రభావం ఆయన మీద లేదనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కౌరవులు ఎటువంటి వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా విదురుడు వాళ్ళ మీద ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళు ఎవరు ఈయన మీద ప్రభావం చూపించలేకపోయారు. విదురుడి మీద ఎవరి ప్రభావం లేదు, ఎప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆయన జన్మించినప్పటి నుంచి ఇప్పుడు ఆయనకి కొంత పలుకుబడి ఉంది, కొంత గౌరవాన్ని కూడా ఇచ్చారు, కానీ కొంత అగౌరవం కూడా ఎందుకంటే ఆయన దాసీపుత్రుడు కాబట్టి ఆయనని అగౌరవం కూడా ఉంది. అగౌరవంగా కూడా చూసేవాళ్ళు కౌరవులు. కానీ ఆయన ఎప్పుడు కూడా గౌరవానికి అగౌరవానికి కానీ, డబ్బుకి కానీ, దేనికి కానీ, ఐశ్వర్యానికి కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రలోభపడలేదు విదురుడు. అందుకని విదురుడు అసలు బయట ఉన్న విషయాలకి మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి అని కొన్ని ఆయన సూత్రాలు చెప్తున్నారనమాట. ఇంకొకటి ఆయన మొదటి సూత్రం ఏమిటంటే లస్ట్ అంటే కోరికలు, హంగర్ అంటే ఆకలి. కోరికలని ఆకలిని మనము ఓపికతోని జయించాలి. ఏం చెప్పారు, కోరికలని ఆకలిని రెండిటిని కూడా ఓపికతోని జయించాలి. ఏకాదశి తెల్లారు మాతాజీ, రేపు మనకి శనివారం నిర్జల ఏకాదశి వస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం, పానిహట్టి యాత్ర పొద్దున్నే మేము బస్ ఎక్కుతాం. బస్ ఎక్కితే ఎక్కడ ప్రసాదం ఇస్తారు, ఎక్కడో మధ్యలో ఎక్కడో 9:30కు ఆపి మనకు అక్కడ పొంగల్ ప్రసాదం ఇస్తారు మాకు ఎప్పుడు కూడా, ఎవ్రీ పానిహట్టి యాత్రలో మార్నింగ్. మనము ముందు రోజు నిర్జల చేసినప్పుడు కొందరు ఉండలేరు, కానీ మనకు కొంత ఓపిక సహనము అనేవి ఉండాలి. ఏకాదశి చేసినప్పుడు ఓపిక సహనం లేకపోతే ఏకాదశి చేయగలమా? అది ఇప్పుడు మనకి విదురుడు ఏం చెప్పాడు, ఆ సలహాల్ని మనం భక్తిలోకి రాగానే పాటిస్తూ ఉన్నాం. మన ఆకలిని, మళ్ళీ మన కోరికల్ని మన సహనంతోని ఎదుర్కొంటూ ఉన్నాం. అదొకటి చెప్పారు. ఇంకొకటి, ప్రతి ఒక్కటి ఆయన ఏం చెప్తున్నారంటే మన కాళ్ళని చేతుల్ని రక్షించుకోవాలి అంటే మన కళ్ళు ప్రధానం. ఎలా ప్రధానం, మనం ఇక్కడ దారిలో నడుస్తూ ఉన్నాం, దారిలో నడుస్తూ ఉంటే పిల్లలకు చెప్తూ ఉంటాం కొన్నిసార్లు ఏమిటి, ఎక్కడ పెట్టుకొని నడవకుండా ఆ దారిలో చూసుకుంటా, రోడ్డు చూసుకుంటా నడువు అని చెప్తుంటాం పిల్లలకి. అంటే ఏమిటి, మన కళ్ళు మన కాళ్ళని చేతుల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, రక్షణ ఇస్తాయి. కళ్ళు సరిగ్గా దారిని చూస్తే కాళ్ళకి చేతులకి ఏమి దెబ్బలు తగలవు. తర్వాత ఏం చెప్తున్నారంటే చెవులని కళ్ళని రక్షించేది ఎవరు అంటే మన మైండ్. ఎలా రక్షిస్తుంది, చెవులు ఏం వింటే అది కావాలి అని, కళ్ళు ఏం చూస్తే అది కావాలి అని కోరుకుంటాం. కానీ మన మనసుని ఎవరైతే నిగ్రహించుకుంటారో కళ్ళు ఏం చూసినా చెవులతో ఏం విన్నా అవి కావాలి అని మనం కోరుకోం. అందుకని కళ్ళు చెవుల ద్వారా చూసే మనము మన మైండ్ని ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు వాటి నుంచి మనం బయట
పడగలం. తర్వాత ఏం చెప్తున్నారంటే మనస్సు మరియు మన వాక్కు. మనస్సుని వాక్కుని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలంట? సరి అయిన పనుల ద్వారా, సరి అయిన కర్మలు చేయడం ద్వారా మన మనస్సుని మన వాక్కుని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనం చేసే పని సరిగ్గా లేనప్పుడు మన మనస్సు కానీ మన వాక్కు కానీ కంట్రోల్లో ఉండవు. ఇప్పుడు ఎవరైనా మనం తిట్టారనుకోండి, ఎందుకు తిడతారు మాతాజీ? తప్పు చేస్తే తప్పు వాళ్ళకి చేస్తే. నచ్చని పని మనం తప్పు తప్పు చేస్తే ఏదైనా కాదు, వాళ్ళకి నచ్చని పనులు చేసినా నచ్చని పనులు చేసిన వాళ్ళకి ఓకే. నచ్చిన పనులు అది మన కొన్నిసార్లు అలా కూడా జరుగుతుంది అనుకోండి. కానీ ఇప్పుడు మనము అంటే మనం నచ్చని పనులు అంటే ఏమిటి? అవి పనులే, కర్మలే కదా. అవును మాతాజీ. అంటే ఏమిటి? మన పని సరిగ్గా ఉంటే అప్పుడు మనము మన మనస్సుని మన వాక్కుని కూడా మనం కంట్రోల్లో ఉంచుకోగలం. ఇప్పుడు మనం చేసే పనుల ద్వారానే మన వాక్కు మరియు మన మనసు కూడా కంట్రోల్లో ఉంటుంది. పనులు సరిగ్గా లేకపోతే మనసు కంట్రోల్లో ఉండదు, మన వాక్కు కూడా కంట్రోల్లో ఉండదు. మనం ఉదాహరణగా చూడవచ్చు. ఇప్పుడు మనం చేసే పని ఏమో కరెక్ట్గా లేదు, మనం నీతులు చెప్పామనుకోండి, ఎవరైనా వింటారా? వినరు వినరు. మాతాజీ నువ్వు చేయలేవు కానీ మాకు చెప్తావా అంటారు. అవును కదా. అంటే ఏమిటి? ఇప్పుడు మన కర్మ సరిగ్గా ఉండాలంటే మన మనస్సు సరిగ్గా ఉండాలి. అప్పుడు అవును మన వాక్కు కూడా, మన కర్మ సరిగ్గా ఉంటే మనస్సు సరిగ్గా ఉంటుంది, వాక్కు కూడా సరిగ్గా ఉంటుంది. అవును అందుకని మాతాజీ విదురుడు మనకి ఆయన కూడా కొన్ని నియమాల్ని చెప్పారనమాట. ఈ విధంగా మనం కంట్రోల్లో ఉంచుకున్నప్పుడే పూర్తిగా ఎలా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం ఆత్మ నిగ్రహంతో ఉండవచ్చు. కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితికి చుట్టుపక్కల వ్యక్తుల్ని పరిస్థితుల్ని మనం నిందిస్తూ ఉంటాం. వీళ్ళ వల్లనే, ఇటువంటి పరిస్థితుల వల్లే నేను ఇలా ఉన్నాను. మనకు కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. మన పరిస్థితులు, చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉండాలి అనేది చాలాసార్లు మనం నిర్ణయించలేము. అటువంటప్పుడు దాన్ని మనం ఎలా శాసించలేము, కానీ మనని మనం శాసించుకోగలం, మనని మనము నిగ్రహించుకోగలం. అప్పుడు ఈ రూల్స్ ఎవరైతే పాటిస్తారో విదురుడు చెప్పినవి, అప్పుడు మనం ఆత్మ నిగ్రహంతో ఉండగలము. అది మనకి ఇక్కడ చెప్పారనమాట. అయితే చైతన్య మహాప్రభుకి, ఆ రఘునాథ్ దాస గోస్వామికి చైతన్య మహాప్రభుని కలవాలి, ఆయన పాద పద్మాలకి సేవ చేయాలని ఎంతో కోరిక ఉంది, ఎంతో తపన పడ్డారనమాట. అలా ఆయన ఎంతో మనసులో ఉంది. కానీ చైతన్య మహాప్రభు ముందే చెప్పారనమాట, అనుకూల సమయం వచ్చే వరకు వెయిట్ చెయ్యి అని. అనుకూల సమయం రాకముందే నువ్వు ఎంత తపన పడ్డా కానీ అది జరగదు. అందుకని ఏం చేశారు? బృందావనికి వెళ్ళినప్పుడు ఆయన, ఎప్పుడైతే ఆయన బృందావనికి వెళ్తారో, బృందావనికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ భగవంతుడి యొక్క కృప ఉంటేనే మనము ఆయన్ని కలుసుకోగలం. ఆయన కృప లేకుండా మనం కలుసుకోలేము. కొన్నిసార్లు ఆయన కృప వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడే ఆయన కృప వస్తుంది. కృప వచ్చినప్పుడే మనము ఆయన సేవ చేసుకోగలం. అందుకని మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, చైతన్య మహాప్రభు 1516వ సంవత్సరము మాఘమాసంలో ప్రయాగ్కి వెళ్తారు. ఆ ప్రయాగ్కి అక్కడికి వెళ్ళినప్పుడే రూప గోస్వామి, సనాతన గోస్వామి కూడా చైతన్య మహాప్రభుని కలుసుకుంటారు. చైతన్య మహాప్రభుని కలుసుకొని తర్వాత వాళ్ళు బృందావనికి వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పూరికి కూడా వెళ్తారు. ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం ఉంటుందన్నమాట. ఆ సంవత్సర కాలంలో అనేక సార్లు రఘునాథ్ దాస గోస్వామి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశారనమాట. ప్రయత్నం చేసినప్పుడు ఒక సంవత్సర కాలం అలా జరిగింది. అప్పుడు రఘునాథ్ దాస గోస్వామి యొక్క తల్లి గారు వాళ్ళ తండ్రి గారికి ఒక సలహా ఇస్తుందన్నమాట. ఏమని సలహా ఇస్తుందంటే, వాడు ఇన్నిసార్లు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనం ఏం చేద్దామంటే తాళ్లతోని బంధిద్దాం, ఇంట్లో కట్టేసి ఉంచుదాం. ఇలా ప్రతిసారి పారిపోతున్నాడు, ఎన్నిసార్లు వెతుక్కొని వస్తాం, బంధిద్దాము అంటే వాళ్ళ నాన్నగారు అంటాడనమాట, బంధించాలి అంటే వాడిని బయట నుంచి బంధించక్కర్లేదు, ఒక ఇంద్రుడికి ఎంత ఐశ్వర్యం ఉంటుందో అంత ఐశ్వర్యం ఉంది మనకి భౌతికంగా చూస్తే. అంత ఐశ్వర్యాన్ని కూడా వాడు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాడు చైతన్య మహాప్రభుని కలుసుకోవాలని. ఆ ఐశ్వర్యము ఆయన్ని బంధించలేదు. ఆయనకు అప్సరస లాంటి ఒక భార్య ఉంది.
ఆ భార్య కూడా ఆయన్ని బంధించలేదు. ఇవి ఎవరినైనా ఒక వ్యక్తిని బంధించేవి ఈ రెండే, ఐశ్వర్యము, మనకి ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండదు. పూర్తిగా మన ఇంద్రియాలు, ఈ వైభవం మనని బంధిస్తాయి. అంత అందమైన భార్య ఉంది, అంత ఐశ్వర్యం ఉంది, అవి రెండు బంధించినప్పుడు మనము తాళ్లతోని బంధించగలమా? ఎప్పుడూ ఆయన చైతన్య మహాప్రభు యొక్క కృప ఆయన మీద ఉంది. మహాప్రభు సేవ చేయాలని ఆయన బలంగా కోరుకుంటున్నాడు. అటువంటి మన కొడుకుని మనము బంధించలేము అని చెప్తారనమాట. అప్పుడు మనకి అటువంటి అయితే అప్పుడు మనకి పూర్తిగా మనము భక్తిలో పురోగతి చెందాలి అంటే మనకిప్పుడు ఆయనకి ఎంతో సేవ చేయాలని ఉంది. చైతన్య మహాప్రభుకి ఎంతో సేవ చేయాలని బాగా తపన పడుతూ ఉన్నారు. కానీ ఆయనకు అది నెరవేరడం లేదు. అయితే ఏమిటి, ఒకవేళ మనము కూడా కృష్ణుడికి సేవ చేయాలని మనకు బలంగా కోరిక ఉంటే అది ఎలా నెరవేరుతుంది అని మనకి కొన్ని టిప్స్ ఇచ్చారనమాట. అందులో మనకి ఏం చెప్తున్నారంటే, మామూలుగా ఎప్పుడైతే మనకి సర్వీస్ యాటిట్యూడ్ ఉంటుందో, సర్వీస్ యాటిట్యూడ్ అంటే సేవ చేయాలి అనే సేవాభావం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుంది, కృష్ణుడి యొక్క కృప ఉంటుంది. కృష్ణుడి యొక్క కృపతోని ఆ సేవాభావం అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది. అప్పుడు కృష్ణ శక్తితోని మనము సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడైతే మనకి సేవాభావం పెరుగుతూ ఉంటుందో కృష్ణుడి యొక్క కృప ఉంటుంది. కృప ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ కృప అనేది మనలో ఇంకా సేవాభావాన్ని పెంచుతుంది, సేవ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు మనకి సేవ చేయాలి అనే తపన ఉంది. తపన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, కృష్ణ కృప వస్తుంది. కృష్ణ కృప వచ్చినప్పుడు కేవలం తపన ఉండడమే కాదు, ఆ సేవ చేసే మనకి సామర్థ్యం కూడా పెరుగుతుంది అనమాట. సేవ చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. అప్పుడు ఎవరికైతే మనం భక్తిలో పురోగతి చెందుతామో వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను కృష్ణుడికి సేవ చేస్తున్నాను సరే, నేనొక్కడిని కృష్ణుడికి సేవ చేయడం కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ సేవ చేయాలి. భక్తులందరికీ కూడా, ఇప్పుడు నేను సీనియర్ని, నాకు ఎలా చేయాలో తెలుసు, అందుకని ఏం చేయాలి మనం వేరే భక్తులకి కృష్ణ సేవ చేయడానికి అవకాశాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఏవైనా లోపాలు ఉంటే సరిచేయాలి. అవసరమైనప్పుడు వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఇవ్వాలి, అవసరమైన సలహాలు ఇవ్వాలి. ఎవరైతే భక్తిలో పురోగతి చెందుతారో వాళ్ళు చేయడమే కాకుండా వేరే వాళ్ళకు అవకాశాన్ని ఇస్తారు. అందరినీ కూడా సేవలో పురోగతి చెందేలా చేస్తారు. అంటే ఇది ఉత్తమ భక్తులకు ఉదాహరణ అనమాట. కొంత పురోగతి చెందిన భక్తులు వీళ్ళు. అయితే ఇంకా మనం సేవ చేస్తుంటే భగవంతుడు ఏం చేస్తాడు, ఎంతో తపన పడి నా సేవ చేస్తున్నాడు నా భక్తుడు అని ఏం చేస్తాడు, ప్రతిస్పందిస్తాడు మన సేవకి. ఎప్పుడైతే భగవంతుడు ప్రతిస్పందిస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశాన్ని ఇస్తాడు. అంటే ఏమిటి, ఇప్పుడు మనం సేవ చేయడమే కాదు, సేవ చేసే బాధ్యతని కూడా మనకిస్తాడు. ఇప్పుడు ఎలా, ఇప్పుడు మనం వెళ్తున్నాం రోజు మందిరానికి వెళ్ళి వారం వారం ఆదివారం మందిరాన్ని క్లీన్ చేసి సేవ చేస్తున్నాం. మనం శ్రద్ధగా సేవ చేస్తుంటే ఏం చేస్తాడు, భగవంతుడి కృప దొరుకుతుంది. భగవంతుడి కృప దొరికితే ఇంకా బాగా చేస్తాం. బాగా చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నామంటే, నేను సీనియర్ని, నేను ఎప్పటి నుంచో మందిరాన్ని క్లీన్ చేస్తున్నాను. వేరే కొత్తగా ఎవరైనా మందిరానికి వచ్చారనుకోండి క్లీన్ చేయడానికి, వాళ్ళకి ఎలా చెయ్యాలో కూడా నేను నేర్పిస్తూ ఉన్నాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, టెంపుల్ మేనేజ్మెంట్ చూస్తుంది, నువ్వు ఇంత బాగా చేస్తున్నావు, అందరినీ కూడా ఎంపవర్ చేస్తున్నావు, అందరితో కూడా చేపిస్తున్నావు, సరే అయితే ఇప్పటి నుంచి మందిరం క్లీన్ చేసే డ్యూటీ నీదే. అందరూ రావాలి, అందరినీ చూసుకోవాలి, అసలు పూర్తిగా క్లీన్ అయిందా లేదా, నువ్వు వచ్చి ఏదో నీ డ్యూటీ నువ్వు చేసి వెళ్ళిపోవడం కాదు, పూర్తిగా మందిరం క్లీన్గా ఉందా లేదా డ్యూటీ నీదే. ఒకవేళ అది ఎక్కడైనా క్లీన్గా లేకపోతే వచ్చి నిన్నే అడుగుతా అని అలాంటి మనకు అవకాశాన్ని ఇస్తారనమాట. ఇంకా మనం అలానే సేవ చేస్తూ ఉంటే కృష్ణ ఇంకేమిస్తారంటే, మనకి ఇంకా ఉత్కృష్టమైన సేవ, ఇంకా ఉన్నత సేవ ఇస్తారు. అందులో ఇంకా ఏమిటి అంటే కఠినమైన సేవలు. ఎలా, ఇప్పుడు ఈ సేవ ఉంది, ఈ సేవ అందరూ చెయ్యలేరు, అందరూ చెయ్యలేని కష్టమైన సేవలు మనకి ఇస్తారనమాట. ఎందుకంటే అందరికీ అంత శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉండవు. కొన్నిసార్లు మనకి సేవ చేయడం వచ్చి ఉండవచ్చు, కానీ అందరినీ కలుపుకొని సేవ చేయడము, అందరినీ కలుపుకొని సేవ చేస్తూ ఉంటే
భక్తులు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు తగాదాలు పడుతున్నారు అనుకోండి, ఆ తగాదాల్ని తీర్చాలి. నీది నువ్వంటే చేసుకోగలవు కానీ వేరే వాళ్ళ మధ్యలో తగాదాల్ని తీర్చే అంత శక్తి ఎక్కడుందండి, నా వల్ల కాదు. అటువంటి సేవల్ని కూడా ఇస్తాడు కృష్ణుడు. నువ్వు ఓన్లీ మందిరం క్లీనింగ్ ఒకటే కాదు, మందిరంలో అన్ని సేవలు కూడా నీదే బాధ్యత. అందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని రకాల సేవలు చేయి. ఇక చేయడం కాదు, వెళ్ళి ఆయన ఏం క్లీన్ చేయడిగా, అందరితో చేపిస్తాడు. ఎవరి మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటా చూస్తాడు. ఎవరి మధ్యలో, ఈ భక్తుల మధ్యలో వచ్చే సమస్యల్ని కూడా తీరుస్తాడు. అటువంటి కఠినమైన జటిలమైన సేవల్ని ఇస్తాడు కృష్ణుడు. అంటే మన సేవాభావం మనకి ఎంత ఉన్నతంగా ఉంటే కృష్ణుడు మనకు అంతగా అవకాశాల్ని ఇస్తూ పోతూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగానే సేవాభావం గురించి ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఆయన హిప్పీ మూమెంట్ చేశారు కదా, అప్పుడు అందరి హిప్పీలందరికీ ఆయన ప్రీచ్ చేశారు. ఆయన ఇప్పుడు మౌంటైన్ స్క్వేర్ పార్క్లో ఆయన కూర్చొని ఆయన కీర్తన చేస్తూ ఉంటే ఎంతో మంది హిప్పీలు వచ్చేవాళ్ళు. వాళ్ళతో పాటుగా ఆయన, మనం ఎక్కువ కూడా చెప్పుకుంటూ ఉంటాం, ఆయన పేరేంటి, అలెన్ గిన్స్బర్గ్. అలెన్ గిన్స్బర్గ్ కూడా వచ్చి ఒకసారి మా శ్రీల ప్రభుపాదుల వారి లెక్చర్ వింటూ ఉన్నారనమాట. వింటూ ఉంటే ఆయన చెప్తూ ఉన్నారు, శ్రీమద్ భాగవతం 12వ స్కందంలో కలియుగం యొక్క లక్షణాలని మనకి వివరిస్తున్నారనమాట. ఆ కలియుగ లక్షణాలు ఎలా ఉన్నాయంట, పూర్తిగా కలియుగ లక్షణాలు ఇప్పుడు ఎలా ఉంది కలియుగం, ఇక ముందు అలా ఉండదు. ఇక ముందు కలియుగం ఘోరాతి ఘోరంగా దారుణంగా ఉంటుంది. అప్పుడు ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తిని నమ్మడు, ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తితోని ఒక మనిషిలాగా ప్రవర్తించడు. పూర్తిగా కలియుగం పతనమైన స్థితికి వచ్చినప్పుడు ఒక మనిషే ఇంకొక మనిషిని చంపేస్తాడు, మనుషులు ఒకళ్ళనొకళ్ళు చంపుకొని తిరుగుతారు. అటువంటి కలియుగం వస్తుంది, అప్పుడు కలికి భగవానుడు వస్తాడు అని చెప్పారనమాట ఆయన. అవునా, మరి అటువంటి పరిస్థితి వస్తే ప్రభుపాద్ మరి మన ఇస్కాన్ డివోటీస్ యొక్క పరిస్థితి ఏమవుతుంది అని అడిగారనమాట. ఇస్కాన్ డివోటీస్ అప్పటి వరకు ఇంకెక్కడ ఉండరు, వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు ఇస్కాన్ భక్తులందరూ. అవునా, వెళ్ళిపోతారా? మరి ఆ కల్కి భగవాన్ వచ్చి ఏం చేస్తాడు? అప్పుడు కూడా ఆ కల్కి భగవాన్ క్లాసులు మనం అందరం, అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వినవచ్చునా అని అడుగుతారనమాట. కల్కి భగవాన్ క్లాసులు ఏమి ఇవ్వడు, ఓన్లీ ఖడ్గం తీసుకొని అందరినీ నరకడం ఒకటే. ఎందుకంటే అప్పుడు అందరూ కూడా పతనమైన స్థితిలో ఉంటారు. ఆ పతనమైన వాళ్ళకి నువ్వు లెక్చర్ ఇస్తా, క్లాస్ ఇస్తా, కూర్చో అంటే ఎవరు వినరు. వాళ్ళని ఇంకా శిక్షించడం పనిష్మెంటే. కల్కి భగవాన్ని చూసే పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్తారనమాట. అప్పుడు అలెన్ గిన్స్బర్గ్ ఆయన ఒక ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటారు భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు అంటే, ఎవరైతే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మన సెలబ్రిటీస్ అంటే వాళ్ళు పొలిటీషియన్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ, వాళ్ళు ఎవరిని ఫాలో అవుతారో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే కదండి ఇప్పుడు మనకి ఏదైనా ఒక హీరోయిన్ ఒక ఏదైనా ఫేస్ క్రీమ్ కానీ పౌడర్ కానీ షాంపూ కానీ యాడ్ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే వాడతారు. అంటే ఏమిటి, మహాజనో ఏనో గతాసపంత, అంటే మహాజనులు ఏం వాడతారో వాళ్ళని చూసి సామాన్యులు ఫాలో అవుతారు. అందుకని అలెన్ గిన్స్బర్గ్ని చూసి ఇస్కాన్ మూమెంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని ఈ అలెన్ గిన్స్బర్గ్కి కొంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ప్రభుపాదుల వారు. ఆ తరువాత మనకి పూర్తిగా ఎటువంటి పరిస్థితి వచ్చినా, మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం, పదే పదే ఈ కథని చర్చించుకుంటూ ఉంటాం. ఏమిటంటే ఆమ్స్టర్డామ్ మందిర్లో ప్రభుపాదుల వారు జగన్నాథ్ మందిర స్థాపన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాశ్చాత్య దేశాల్లో అందరు కొత్త వాళ్ళు, ఎవరికి ఒక మందిరాన్ని ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట చేయాలి అంటే, కొత్త మందిర స్థాపన అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకే వాళ్ళకి తెలిసినట్టు చేస్తూ ఉన్నారు. ఆ మందిర ప్రెసిడెంట్ ఏమో ఆ రోజు ఆయన బ్రాహ్మణ దీక్ష తీసుకుంటూ ఉన్నారు, ఆయన బిజీగా ఉన్నారు. ప్రభుపాదుల వారు ఫ్రూట్స్ తెప్పిస్తే ఆ ఫ్రూట్స్ అన్ని తీసి, ఆయన హోమం కోసం యజ్ఞం కోసం ఫ్రూట్స్ తెప్పిస్తే ఆ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఫ్రూట్ సలాడ్ చేశారు. అప్పుడు ప్రభుపాదుల వారికి చాలా కోపం వచ్చిందనమాట. యజ్ఞానికి పూలు లేవు, పళ్ళు లేవు, ఏది సరిగ్గా లేవు ఏర్పాట్లు, అసలు ఈ మందిర ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడంటే ఆయన ఇక్కడ లేకుండా పోయి బ్రాహ్మణ దీక్ష తీసుకుంటూ ఉన్నాడు, ఆయన అందులో బిజీగా ఉన్నాడు అని ప్రభుపాదుల వారి కోపం వస్తుందన్నమాట. అయితే అక్కడ ఆ మందిరం ఆల్టర్లో ఏం చేస్తున్నారు మాతాజీ, జగన్నాథ్ అందులో పట్టడం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు గుర్తుందా, నేను ఎన్నోసార్లు చెప్పాను. ఓకే, ఎవరికి గుర్తులేదు. అప్పుడు ఏం చేశారంటే ఆ మందిరంలో జగన్నాథ్ పట్టడం లేదని ఏం చేస్తున్నారు,
అది ఏదైనా తీసి ప్రయత్నం చేయాలి కదా, అలా గట్టిగా నెడుతున్నారనమాట. ఎలా అయినా మనం ఇప్పుడు కప్బోర్డ్లలో పెడతాం కదండి, ఏదైనా వస్తువులు పట్టకపోతే ఏం చేస్తాం, గట్టిగా నెట్టేసి డోర్ వేసేస్తాం. తోసేస్తాం మాతాజీ. ఫ్రిడ్జ్ లో అలా కూడా అంతే. తోసేస్తాం. ఎందుకు, టైం ఉంటే నీట్ గా సర్దుకోవచ్చు. ఈ మధ్య మనకు కొంచెం టైం ప్రాబ్లం అయిపోయింది కదా, అలా తోసేస్తాం కొన్నిసార్లు. అలా జగన్నాథ్ని అలా నెట్టేస్తున్నారనమాట. అప్పుడు ప్రభుపాదికి చాలా కోపం వచ్చింది. అలా ఎవరైనా చేస్తారా, మీరు మందిరం పైకప్పు ఉంది కదా, అది తీసి ఫస్ట్ జగన్నాథ్ని పెట్టిన తర్వాత అది పెట్టండి అని చెప్పారనమాట. అప్పుడు ఇదంతా కవర్ చేయడానికి వాళ్ళందరూ రిపోర్టర్స్ వచ్చారు. రిపోర్టర్స్ వచ్చి ఇదంతా కవర్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు జగన్నాథ్ని గట్టిగా పట్టకపోయినా కానీ వాళ్ళు నెట్టేస్తున్నారు. వాళ్ళు పైన ఆ గోపురం తీసి పెడుతూ ఉంటే ఈ ఇది ఒక హిందూ మందిరం ఓపెనింగ్ అవుతూ ఉంది, కొత్త మందిరము, వాళ్ళ యొక్క ఆచారము, అలా వాళ్ళు పైన గోపురం తీసి ఇలా పెట్టాలి అని వాళ్ళు అలా చెప్తున్నారు అనమాట. లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంటే ఇవన్నీ వాళ్ళు అలా న్యూస్ అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ప్రభుపాదుల వారి కోపం వస్తుంది అనమాట. ఇది ఎక్కడ ఆచారం, ఇది మన ఆచారం కాదు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఎవరు ఏం పట్టించుకోవట్లేదని ప్రభుపాదుల వారు కోపంగా ఉంటే వెళ్ళి ఆయన సీట్లో కూర్చుంటే వెనకాల నుంచి ఒక హిప్పీ ఒక ఆయన వచ్చి, ప్లీజ్ డోంట్ యాంగ్రీ, ప్లీజ్ చాంట్ అని ప్రభుపాదుల వారికి జపమాల ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట. ఆయనకి ఎవరో తెలియదు, ప్రభుపాద ఎవరో తెలియదు. అప్పుడు ఏం చేస్తారు, ప్రభుపాదుల వారు ఆయన ఇచ్చింది తీసుకొని సైలెంట్ గా జపం చేసుకుంటారు. అప్పుడు ఆయన కొంత ప్రశాంతం అవుతారనమాట. అలా మనకి ఇప్పుడు మరి ప్రభుపాదుల వారి యొక్క సేవాభావం నచ్చింది కాబట్టే ఆయనకు అటువంటి కష్టమైన అన్ని సేవలు ఇచ్చారు. ఎంత కష్టమైన సేవలు ఇచ్చారంటే ప్రభుపాదుల వారు ఎవరు సామాన్లు చెయ్యలేనిటువంటి ఎన్నో సేవల్ని ప్రభుపాదుల వారు చేశారు. మన సేవ ఎంత నచ్చితే కృష్ణుడు అంతగా ప్రతిస్పందిస్తాడు, ఇంకా మనకు అన్ని సేవల్ని ఇస్తాడు. మనకి ఇక్కడ ఇంకా చూడవచ్చు ప్రభుపాదుల వారు ఆ హిప్పీల్ని అలా మార్చేశారు, కానీ మీరు అలా మార్చినప్పుడు మీరు అక్కడ మార్చగలరు ఈజీగా సులభంగా, కానీ ఇండియాలో అలా సాధ్యం కాదు. మీరు ఏం చెప్పినా కానీ వినని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకని ఆయన కోల్కతా వచ్చినప్పుడు ఒక కొత్త మూమెంట్ తీసుకొచ్చాడు. ఆ మూమెంట్ ఏంటి అంటే లైఫ్ మెంబర్షిప్ మూమెంట్. మీ అందరికీ ప్రభుపాద లీలామృతం మనం చర్చించుకున్నాం, గుర్తుందో లేదో. లైఫ్ మెంబర్షిప్ మూమెంట్, అలా లైఫ్ మెంబర్షిప్లో అందరినీ జాయిన్ చేస్తూ ఉంటే ఆయన ఒకటి ఏం చెప్పాడంటే, లైఫ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఇంటికి మేమందరం వచ్చి కూడా ప్రసాదం తీసుకుంటాము అని. అందరికీ నచ్చిందనమాట. ఏమిటి, అవును ప్రభుపాదుల వారు ఈ తెల్ల వాళ్ళందరూ ఉన్నారు కదా పాశ్చాత్యులు, వీళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకుంటారని అందరు లైఫ్ మెంబర్షిప్ తీసేసుకుంటారనమాట. తీసుకుంటుంటే వీళ్ళు వెళ్ళారు ప్రసాదానికి. వెళ్తే పాశ్చాత్యులకి పాపం తెలియదు మన ఇండియన్స్ ఎలా వడ్డిస్తారో. వద్దు అని చెప్తే కొంచెం వేస్తాం, వద్దు అని చెప్తే ఇంకొంచెం వడ్డిస్తూ ఉంటారు కదా. పాపం వాళ్ళకి తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓహో ఇండియన్స్ వద్దు అంటే వడ్డిస్తారు కాబట్టి కావాలి అన్నారు వాళ్ళు. అంటే ఇంకా వడ్డించారనమాట. అలా వడ్డించేలోపు పాపం బాగా ప్రసాదం తీసుకుని ఇంకా వాళ్ళందరూ మందిరానికి వెళ్ళాక వాళ్ళు మొత్తం శిష్యులందరూ కూడా కడుపులో నొప్పి లేస్తుంది ప్రభుపాదని వాళ్ళు కడుపు పట్టుకొని కూర్చున్నారు. అప్పుడు ప్రభుపాద అన్నారనమాట, కడుపులో నొప్పి ఎందుకు లేవదు చెప్పు, నువ్వు ఎన్ని తిన్నావో తెలుసా పూరీలు, 25 పూరీలు తిన్నావు, కడుపులో నొప్పి లేకుండా ఏం చేస్తుంది. అప్పుడు ప్రభుపాదుల వారిని ఇంకో శిష్యుడు అనమాట, ప్రభుపాద్ నేను అన్ని తినలేదు, నాకు తెలిసి నువ్వు 15 తిన్నావు, మీకు ఎలా తెలుసు అంటే నేను చూశాను. ఎందుకంటే మీకు ఎలా ఉండాలో తెలియడం లేదు. ప్రసాదానికి వెళ్ళాం కదా అని చెప్పి ఎంత ప్రసాదం వడ్డించినా అంత తినేస్తారా, అలా తింటే ఇలానే అవుతుందని ప్రభుపాదులు వాళ్ళందరికీ నేర్పించారనమాట. అయితే ఇక్కడ మనము అలా మొత్తం మనకి కోల్కతాలో ప్రచారం చేస్తూ ఉంటే అసలు ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళంటే ప్రభుపాదుల వారు. అప్పట్లో వాళ్ళది అప్పట్లో మనకి ఫ్రీడమ్ ఫైటింగ్ మూమెంట్ జరుగుతుంది కదా, స్వాతంత్రోద్యమ మూమెంట్. ఆ టైంలో వాళ్ళు గవర్నమెంట్ ఒక స్లోగన్ తీసుకొచ్చింది అనమాట, కామ్ కమ్ బాత్ కమ్ కామ్ జాదా. అంటే ఏమిటి, తక్కువ మాట్లాడాలి ఎక్కువ పని చేయాలి, ఎక్కువ పని చేయాలి, అది వాళ్ళ స్లోగన్. ఒకసారి ఇలానే జరుగుతూ ఉంది మూమెంట్, ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. అక్కడికి మంత్రి గారు వచ్చి కూర్చున్నారు. మంత్రి గారు వచ్చి కూర్చుంటే అందరూ వింటున్నారు, ప్రభుపాదుల వారి లెక్చర్ వింటూ ఉంటే ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మన ఇండియన్ గవర్నమెంట్ స్లోగన్ ఏమిటి అంటే మనము బాత్ కమ్ కామ్ జాదా, కానీ మన భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారంటే కామ్ కమ్ బాత్ జాదా.
అంటే పని తక్కువ చేయండి, ఎక్కువ మాట్లాడండి. మాట్లాడండి కృష్ణుడు. ఇదే ఇక్కడ స్లోగను. ఆయన మంత్రి గారు వచ్చి కూర్చున్నారు, ప్రభుపాదుల వారు ఇలా చెప్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారో మంత్రి గారు అని చెప్పి ఒక భక్తుడు వెళ్ళి చెప్తాడనమాట ప్రభుపాదుల వారికి, మంత్రి గారు వచ్చారండి, మీరు ఇలా చెప్తే ఆయన ఏమనుకుంటారు. మంత్రి గారు వచ్చారా? మంత్రి గారు ఎక్కడున్నారు? నేనేనండి స్వామీజీ, నేనే మంత్రి గారు. ఆయన లేచి నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి మీరు మంత్రి గారు, ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరేమో బాత్ కమ్ కామ్ జాదా అని చెప్పారు, కానీ భగవద్గీతలో కృష్ణుడు అలా చెప్పడం లేదు. తక్కువ పని చేయండి, పని తక్కువ చేయండి, ఎక్కువ మాట్లాడండి, మేము కృష్ణుడి గురించి ఎక్కువగా చర్చించుకుంటాం, ఇందులో ఏమైనా తప్పుందా చెప్పండి అని అడిగారు. అయ్యో తప్పేం లేదు స్వామీజీ ఆయన అన్నారు. అనగానే ఇంకా వాళ్ళ లెక్చర్ అలా కొనసాగించారనమాట. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా దేనికి అసలు భయపడేవారు కాదు. అలాగే ఎలా అంటే స్పాంటేనియస్గా సేవ చేసేవారు, దేనికి భయపడకుండా స్పాంటేనియస్గా ఆయన ఏదనుకుంటే అది సేవ చేసేవారు. అలా మనకి సేవ చేసే శక్తి సామర్థ్యాన్ని కృష్ణ భగవాన్ ఇస్తాడు. ఎలా ప్రభుపాదుల వారికి ఇచ్చారో అలా మనకు కూడా ఇస్తారు. అందుకని మనం ఏం చెయ్యాలి అంటే, మనము కృష్ణ కృపని పొందాలి. మనకి ఎంత భావం ఉన్నా, సేవ చేయాలని ఉంటే కృష్ణ కృప దొరికితే ఇంకా ఎక్కువ సేవ మనము చేయగలుగుతాం. అలా ఇప్పుడు రఘునాథ్ దాస గోస్వామికి అనిపించింది, నేను ఎన్ని రోజులు ప్రయత్నం చేస్తున్నా. ఒక్క నిమిషం మాతాజీ. ఆయనకు అనిపించింది, ఎలా అంటే నేను ఎంత తాపత్రయపడుతున్నా చైతన్య మహాప్రభువుని కలుసుకోలేకపోతున్నాను, నేను ఎలా అయినా సరే మహాప్రభువుని కలుసుకోవాలి, ఆయనకు సేవ చేయాలి అని ఆయన బాగా కోరుకున్నారు బలంగా. అప్పుడు ఏం చేశారంటే, అక్కడ సప్తగ్రామ్కి దగ్గరలో నిత్యానంద ప్రభు వస్తున్నారు అని ఆయనకి వార్త అందింది. వెంటనే రఘునాథ్ దాస గోస్వామి ఆ సప్తగ్రామ్కి వెళ్ళారనమాట. ఆ సప్తగ్రామ్కి సమీపంలో ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో నిత్యానంద ప్రభు వచ్చారని రఘునాథ్ దాస గోస్వామి వెళ్ళారు కలుసుకోవడానికి. ఆ ప్రదేశం పేరే పానిహట్టి. అయితే అక్కడ ఏం జరిగింది చూద్దాం. అక్కడ నిత్యానంద ప్రభు ఒక ఆసనం మీద కూర్చొని ఉన్నారు. ఆ ప్లేస్ మొత్తం కూడా ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది, ఎంతో దివ్యమైన వెలుగు మొత్తం కూడా పరుచుకొని ఉంది. ఎందుకంటే నిత్యానంద ప్రభు నుంచి అటువంటి వెలుగు వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా మాతాజీ, చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, నిత్యానంద ప్రభు స్వయంగా బలరాముడు యొక్క అవతారం. బలరాముడు ఇప్పుడు అందరికి దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆయన చెట్టు కింద కూర్చుని ఉన్నారు, దివ్యమైన ప్రకాశంతోని ఆ ప్రదేశం అంతా వెలిగిపోతుంది. ఎలా అయినా నిత్యానంద ప్రభువుని దర్శనం చేసుకోవాలని ఆయన చెట్టు వెనక నుంచి దర్శనం చేసుకుంటూ ఉన్నారు రఘునాథ్ దాస గోస్వామి. మా మా బలరాముడికి అన్నీ తెలుసు కదా, నిత్యానంద ప్రభుకి తెలియని విషయం ఏముంటుంది. ఆయన వెంటనే అన్నారు, అక్కడెక్కడ చెట్టు వెనకాల ఒక దొంగ ఉన్నాడు, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు, వెళ్ళి ఆయన తీసుకొని రండి అని చెప్పారనమాట. అంటే వెళ్ళి అందరు భక్తులు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన రావడం లేదు. తరువాత నిత్యానంద ప్రభు అన్నారనమాట, ఏం చోరీ చేద్దామని నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే అందరికి ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే రఘునాథ్ దాస గోస్వామి ఎంతో సంపన్నుడు, ఆయన ఏం దొంగతనం చేస్తాడు ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు రఘునాథ్ దాస గోస్వామి వచ్చి ఆయనకు దండవత్ ప్రణామం చేసి ఆయన దర్శనంతో ఎంతో సంతోషించారనమాట. దర్శనం చేసుకున్న తర్వాత నిత్యానంద ప్రభు అన్నారు, ఏం దొంగతనం చేద్దామని వచ్చావు ఇక్కడికి. ఆయనకి ఏం అర్థం కాలేదు, ఆయన అలా వింటూ ఉన్నారనమాట. అంటే ఏమిటి, మనకి చైతన్య మహాప్రభు యొక్క సేవ, అది ఎవరి సేవ అంటే నిత్యానంద ప్రభువు యొక్క సొత్తు. చైతన్య మహాప్రభు సేవ అంతా అది నిత్యానంద ప్రభువు యొక్క సొత్తు. అది ఎవరు తీసుకున్నా కానీ అది చోరీనే. ఈయనకేంటి, రఘునాథ్ దాస గోస్వామికి చైతన్య మహాప్రభు సేవ చేయాలని, అంటే నా సొత్తుని నువ్వు దొంగలించాలని చూస్తున్నావు నాకు తెలియకుండా అని అన్నారనమాట. అంటే ఏమిటి, కృష్ణ భగవానుడి యొక్క సేవ అది గురువు యొక్క వైష్ణవుల యొక్క సొత్తు. అందుకనే కృష్ణుడి సేవ మనం చెయ్యాలి అంటే గురువు ఆజ్ఞ వైష్ణవుల ఆజ్ఞ లేకుండా మనం సేవ చేయలేము. అప్పుడు అలా చేస్తే మనం కూడా దొంగలమే అవుతాం. వాళ్ళ ఆజ్ఞతోనే మనము, వాళ్ళ ఆదేశంతోనే కృష్ణ సేవ చేయగలం. కృష్ణుడు లేకుండా మనము గురువు యొక్క వైష్ణవుల యొక్క కృప లేకుండా మనం కృష్ణ సేవ చేయలేము. అలాగే నిత్యానంద ప్రభు కృప లేకుండా ఎవరు కూడా చైతన్య మహాప్రభుని సేవించలేరు. ఆయన సరే అయితే నువ్వు ఇలా
చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, అందుకే నీకు నేను శిక్ష వేస్తున్నాను. చెప్పండి, మీరు ఏం శిక్ష వేసినా కానీ నాకు అంగీకారం. ఏం శిక్ష వేస్తారు? నీకు ఇచ్చే శిక్ష ఏమిటంటే, ఇక్కడ ఎంతో మంది వైష్ణవులు ఉన్నారు. ఆ ప్రసాదం వైష్ణవులందరికీ కూడా ప్రసాదం చేయమంటారు. పెట్టమంటారు ఏం ప్రసాదం మాతాజీ. మాతాజీ? మొత్తం అది పెరుగు అటుకులు అన్ని కలిపింది కదా మాతాజీ మొత్తం. ఎస్ మాతాజీ. చీడ దహి. అటుకులు చీడ ఆ, అంటే అటుకులు, దహి అంటే పెరుగు. దహి అంటే చీడ పెరుగు. దహి అన్నమాట. ఈ చీడ దహిని, ఆ ప్రసాదాన్ని ఇక్కడున్న వైష్ణవులందరికీ కూడా పంచిపెట్టు. ఆయన చెప్పేశారు. మనము రఘునాథ్ దాస గోస్వామి ఎంతో ధనవంతుడు అయినప్పటికీ ఆయనకి ఏం చెప్పారు? చీడా దహిని మాత్రం పెట్టమని చెప్పారు. ఏదో ఇంకా గొప్పగా ఉన్నతంగా మామూలుగా చెప్పని పోగు పెట్టమని చెప్పినా కానీ ఆయన పెట్టగలరు, కానీ ఆయనకు చెప్పలేదు. కేవలం చీడా దహిని మాత్రమే పెట్టమని చెప్పారు. అంటే ఇక్కడ మనము ఏం అర్థం చేసుకోవాలి అంటే, అందరికీ కూడా తినిపించమని చెప్తున్నారు, కానీ ఎక్కువగా ఆయనతో నేను ఖర్చు పెట్టించలేదు. ఇప్పుడు ఎవరికైనా అటుకుల్ని చూస్తే చాలా గొప్పగా సంతోషంగా అనిపిస్తుందా మాతాజీ? అనిపించదు మాతాజీ. లేదు మాతాజీ, లేదు. అంత గొప్పగా మనకి ఏమి అనిపించదు. అనిపించదు. కానీ నువ్వు వైష్ణవులకు భోజనం పెట్టడం వల్ల వచ్చే ఆ మహత్తు ఏమిటో మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. అది ఏమిటి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఒక మహోత్సవం జరగబోతుంది అని తెలిసిపోయి అక్కడ ఉన్న వ్యాపారులందరూ కూడా వచ్చేసారు. వాళ్ళ దగ్గర ఉన్న పాలు, పెరుగు, మళ్ళీ సందేశ్ అంటే పాలతో తయారు చేసే స్వీట్ అన్నమాట, సందేశ్ తీసుకొని వచ్చారు. కొంతమంది అరటి పళ్ళు, మామిడి పళ్ళు, అక్కడ దొరికే పళ్ళు మొత్తం, పెరుగు, పాలు అన్ని తీసుకొని వచ్చారు. అయితే తీసుకొని వస్తే ఆయనకు తెలుసు వాళ్ళందరూ కూడా వ్యాపారులు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన దగ్గర ఉన్న ధనాన్ని చెల్లించి ఆయన వ్యాపారుల దగ్గర నుంచి అన్నీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనకు అనుకోవచ్చు ఎలా వస్తున్నాయండి ఇప్పుడు ఆయనకి ఇక్కడికి వచ్చాయి సడన్ గా ఆయన దగ్గరికి అంటే, వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా ఆయనతో 7-8 మంది ఎప్పుడు సేవకులు ఉంటారు. ఒక నలుగురు ఏమో ఆయనని రక్షించడానికి ఎప్పుడు కూడా, ఇంకొక ఇద్దరేమో ఎప్పుడు కూడా బ్యాగుల నిండా అది గోల్డ్ కాయిన్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఆయనకి ఎప్పుడైనా ఏమన్నా అవసరం అయితే తీసుకోవడం కోసం. ఇంకొక ఇద్దరేమో ఎక్కడ రఘునాథ్ దాస గోస్వామి అక్కడ ఆగితే అక్కడ ఆయనకి వంట చేసి మనకి భోజనం పెట్టాం, ప్రసాదం పెట్టడానికి రెడీగా ఇద్దరు ఉంటారు. అలా ఎప్పుడు ఆయనతో ఉంటారు. అందుకనే ఆయన దగ్గర ఉన్న ఆ ధనంతోని అన్నీ కొన్ని వ్యాపారుల దగ్గర నుంచి మొత్తం అన్నీ తయారు చేశారు. అది ఎంతో ఆ చాలా టేస్టీగా తయారు చేశారనమాట. మనకి పెరుగు, అటుకులు, మళ్ళీ దాంట్లో అరటిపళ్ళు వేసి. మనము అనుకోవచ్చు అదే మనం చేస్తే అంత గొప్పగా ఏముండదండి రుచి. వాళ్ళు చేశారు భక్తులు, వాళ్ళకి తెలుసు అనమాట ఎలా చేయాలో చాలా రుచిగా. మనకి వెస్ట్ బెంగాల్కి వెళ్తే ఇప్పటికి కూడా చాలా రుచిగా చేస్తారంట చీడాదహి ఫెస్టివల్ అక్కడ, మనకి అంతగా రాదు. కాకపోతే అయితే అందరు కూడా వైష్ణవులు, ఎంతమంది వైష్ణవులు అంటే, నిత్యానంద ప్రభు వచ్చారని అక్కడ మహోత్సవం జరుగుతుంది అని మొత్తం వైష్ణవులు అక్కడ చుట్టుపక్కల ఉన్న వైష్ణవులు అందరు కూడా వచ్చారు. ఆ వైష్ణవులు అంతమంది వచ్చేలోపు అక్కడ ప్లేస్ సరిపోవడం లేదనమాట. ప్లేస్ సరిపోక ఏం చేశారు, అందరు కూడా ఆ ఉన్న ప్రదేశంలో చెట్లు ఎక్కి నిలబడ్డారు, కొంతమంది గంగలో నిలబడ్డారు. గంగా నదిలో ఇక్కడ వరకు నీళ్ళు వచ్చే వరకు కూడా అందరు వెళ్ళి గంగా నదిలో నిలబడ్డారు. అక్కడ నిలబడి వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకున్నారు, ఎందుకంటే నిలబడడానికి ప్లేస్ లేదు, అంతా నిండిపోయింది మొత్తం ప్రదేశం. అలా పూర్తిగా వైష్ణవులందరూ కూడా ఆ ఎంతో సంతోషంతోనే ఆ చీడాదహి తీసుకొని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట, సంతోషించారు. ఎప్పుడైతే మనం ఏదైనా సంతోషించినప్పుడు ఏం జరుగుతుంది మాతాజీ? డాన్స్ ఉత్సవం. అందరూ డాన్స్ చేస్తున్నావా? సౌత్ ఇండియాలో ఎవరు డాన్స్ చేస్తారు మాతాజీ? ఎప్పుడైతే మాతాజీ ఇక్కడైతే ఆనందం కలుగుతుంది. ఓకే, ఆనందం కలిగినప్పుడు ఏం చేస్తాం? ఆనందం కలిగినప్పుడు తలుచుకుంటాము, రకరకాలుగా ఎవరైనా ఉన్న వాళ్ళకి తినిపిస్తాము, స్వీట్ పెడతాము. ఆనందం ఎక్కువైనప్పుడు ఏం చేస్తామంటే, ఆనందం కారణమైన వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తారు హరి కదా, బోల్ హరి మనం బోల్. సంతోషిస్తాం. వీళ్ళు బాగా చేశారు,
వీళ్ళకి అంతా మంచి జరగాలి అని ఆశీర్వదిస్తాం కదా మాతాజీ. ఇప్పుడు మనం లేకపోతే ఎక్కడికైనా స్వీట్ ఎస్ మ్మ్. మాతాజీ, తినిపిస్తాం ఎస్ వాళ్ళకి. మాతాజీ, అవును. ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ చేసామనుకోండి, ఒక పెళ్లి కానీ పేరెంట్ కానీ ఏం చేసినా వచ్చిన మెచ్చుకుంటారు, బంధువులందరూ వాళ్ళని ఆశీర్వదిస్తారా మెచ్చుకుంటారు. లేదా? అవును అవును మాతాజీ, అవును బాగా మ్మ్. చేసావని గిఫ్ట్ మెచ్చుకుంటారు. ఇచ్చుకుంటూ ఆ, మెచ్చుకుంటాం. ఆశీర్వాదం ఇస్తాం, వీలైతే గిఫ్ట్ ఇస్తాం. కానీ గిఫ్ట్ ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశీర్వాదం అయితే ఇస్తారు. ఎస్ మా ఇచ్చినప్పుడు వీళ్ళు ఆశీర్వాదం ఇస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఆ వాళ్ళు ఎవరైతే ఆ వివాహం పెళ్లి పేరంట వివాహం ఏదైనా ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ విందు విందు ఏర్పడిస్తారు, ఏర్పాటు గిఫ్ట్స్ చేస్తారు, ఇస్తారు. భోజనాలు పెడతారు. వాళ్ళు భోజనం పెడతారు, వీళ్ళు ఆశీర్వదిస్తారు. అలా ఇప్పుడు రఘునాథ్ దాస గోస్వామి ఏం చేశారు? అందరికీ భోజనం ప్రసాదం పెట్టారు. పెట్టారు. భోజనం భోజనం పెట్టారు. పెడుతున్నారు. వైష్ణవులందరికీ కూడా ప్రసాదం పెట్టారు. అప్పుడు వైష్ణవులందరూ కూడా ఆయనకు ఆశీర్వాదం. బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎప్పుడైతే వైష్ణవుల యొక్క ఆశీర్వాదం దొరుకుతుందో అప్పుడు మనం సేవలో పురోగతి అనేది చాలా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట. మనకి వైష్ణవుల యొక్క ఆ మనకి వాళ్ళ సేవ లేకుండా ఇప్పుడు మనము కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు వైష్ణవులందరినీ ఆయన అక్కడ కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు వాళ్ళందరి కృపతోని ఇప్పుడు ఆయన త్వరగా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకు సేవ చేసుకునే అవకాశం వస్తుంది. ఎవరిచ్చారు ఆ కృపని? నిత్యానంద నిత్యానంద ప్రభు ఇచ్చారు. మహాప్రభు. వైష్ణవుల యొక్క ఆశీర్వాదం. అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము ఏదైనా చూసారా మాతాజీ? అది ఏమిటి? ఉమ్, మనము దుర్బిన్ అంటారు హిందీలో. మనకి వాటిలో ఏమంటారంటే అది చాలా దూరంగా ఉంటే దగ్గరగా చూపిస్తుంది మాకు. బైనాక్యులేషన్. మైక్రోస్ అది భూతద్దం మాతది. భూతద్దమా? బైనాక్యులేషన్. బైనాక్యులర్ మాతాజీ, బైనాక్యులర్ బైనాక్యులర్. బైనాక్యులర్. బైనాక్యులర్స్ ని మనము యూజ్ చేస్తే ఎలా చూపిస్తుంది మనకి? ఎంత దూరంలో ఉన్నదైనా దూరాన్ని కానీ దూరంది కూడా మనకు దగ్గరలో చక్కగా చూపిస్తుంది. స్పష్టంగా కనపడేటట్లు చేస్తుంది. దూరంగా ఉన్నది కూడా చక్కగా స్పష్టంగా మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అది ఎలా కనిపిస్తుంది. అందులో లెన్సులు ఉంటాయి అన్నమాట. లెన్స్ని బట్టి మనకి అది ఎంత దగ్గర కనపడుతుంది అనేది ఉంటుంది. ఇంకా చూడండి, మనకు ఒక చిన్న చిన్న బైనాక్యులర్స్ ఉంటాయి. ఆ లెన్స్ మనకు దూరంగా ఉన్నాయి, దగ్గరగా కనిపిస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలను కూడా చూడడానికి ఇంకా పెద్ద పెద్ద బైనాక్యులర్స్ తయారు చేస్తారు. వాటిని ఏమంటారు? ఇంకా చాలా దూరం ఆకాశంలో ఉన్నాయి కూడా దగ్గరగా చూస్తారు. అంటే ఇక్కడ మనకి ఏం ఉదాహరణగా చెప్తున్నారంటే నువ్వు దూరంగా ఉన్నది దగ్గర అవ్వాలంటే మనకి ఎలా బైనాక్యులర్స్ టెలిస్కోప్ మాతాజీ. టెలిస్కోప్ అందులో లెన్సులు చాలా ఇంపార్టెంట్ అనమాట. టెలిస్కోప్ లో అయినా ఈ బైనాక్యులర్స్ లో అయినా లెన్స్ చాలా ఇంపార్టెంట్. అలా ఎన్ని లెన్సులు పెడితే అంత దగ్గరగా మనకు ఆ వస్తువు కనపడుతుంది. మనం ఎన్ని లెన్సులు పెట్టామనే దాన్ని అది డిపెండ్ అయి ఉంటుంది. అలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి స్పెట్స్ కొనడానికి వెళ్తే ఒక లెన్స్ పెడతారు. నీకు సరిగ్గా కనపడకపోతే ఇంకోటి పెడతారు. అలా లెన్సులు మార్చి మార్చి మనకి టెస్ట్ చేస్తారు. అలా ఎంతమంది వైష్ణవుల యొక్క కృపా ఆశీర్వాదం మనకి దొరికితే అంత త్వరగా మనం కృష్ణ సేవలో మనము ముందుకు వెళ్తాం. అర్థమైందా మాతాజీ? ఎస్ అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ. అలా ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు అలా ఆయనకి ఎంతో మంది వైష్ణవుల యొక్క కృప దొరికింది. అందుకని ఆయన త్వరగా భక్తిలో పురోగతి చెందుతారు అని నిత్యానంద ప్రభు కావాలని ఆయనతో అందరికీ కూడా వైష్ణవ ప్రసాదాన్ని పెట్టించారు. వైష్ణవ ప్రసాదాన్ని పెట్టించారు. వాళ్ళందరూ కూడా సంతోషంతో ఆయనకి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. ఇది ఎక్కడైతే జరిగిందో ఈ ఫెస్టివల్నే పానిహట్టి ఫెస్టివల్ అంటాం. ఈ ఫెస్టివల్నే పానిహట్టి ఫెస్టివల్ అంటాం. ఎక్కడైతే పానిహట్టి ఫెస్టివల్ జరుగుతుందో ఎక్కడ ఇంతకు ముందు అది గంగా నది సమీపంలో జరిగింది. అందుకని ఎక్కడైతే నది సమీపంలోనే ఈ ఫెస్టివల్ చేస్తారు. ఇప్పుడు మాకు బెంగళూరులో అయితే కావేరీ నది సమీపంలో చేస్తారు. మనం ఎక్కడ ఏ ఏ ఊర్లో చూసుకున్నా కానీ ఏదో ఒక నది సమీపంలో మనకి పానిహట్టి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అలా మనము ఇందులో ఒకటి గుర్తుంచుకోవాలి. వైష్ణవులకి మంచిగా కృప దొరికిందనుకోండి, మనం పురోగతి చెందుతాం. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, మనము సేవ చేయాలని అనుకుంటాము, కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, చాలా ఎక్కువ మంది వస్తారు, చెయ్యలేము. అలాంటప్పుడు ఏం జరుగుతుంది మాతాజీ? అలాంటప్పుడు కొంతమంది మనని టయానికి ప్రసాదం దొరకకపోతే తిట్టుకుంటారు. తిట్టుకుంటారా తిట్టుకుంటారు లేదా? మాతాజీ. అవును. అప్పుడు మనకి కొంత
మనకి అది మనం అప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. వైష్ణవుల యొక్క కృప తీసుకోవాలి కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా మనము కోపం తెప్పించకూడదు. కోపం తెప్పించకూడదు. అందుకని ఇప్పుడు వైష్ణవులకి సేవ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ సేవ చేయాలి. చాలా జాగ్రత్తగా మనం సేవ చేయకపోతే ఇప్పుడు అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఒకసారి అవకాశం వచ్చింది అంటే మనం జాగ్రత్తగా ఆ కృపని మనం ఉపయోగించుకోవాలి. కృప వల్ల మళ్ళీ మళ్ళీ మనకు ఆ కృప దొరక్కపోతే మళ్ళీ మనకు కష్టం అవుతుంది. అందుకని పురోగతి అనేది కష్టం అవుతుందని వైష్ణవుల సేవ అవకాశం వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని అందులో మనము ముందుకు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మనం ఎంతో తాపత్రయంతోని మనసుతోని మనం ఏదైనా సేవ చేస్తే దానిని కృష్ణుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు వైష్ణవుల కృపతో మనం కృష్ణ సేవ చేయవచ్చు. మనం ఏ సేవ చేసినా మన భావాన్ని చూస్తాడు కృష్ణుడు. ఒకసారి వచ్చి ప్రభుపాల వారిని అడిగాడు అనమాట ఒక వ్యక్తి. ఇప్పుడు మీరు బోగా ఆఫర్ చేస్తున్నారు కృష్ణకి, మీరు ఇలా బోగా ఆఫర్ చేస్తున్నారు, కృష్ణ తింటాడని నమ్మకం ఏంటి? కృష్ణ తింటాడో లేదో. అప్పుడు ప్రభుపాల వారు అన్నారనమాట, కృష్ణ భగవద్గీతలో చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం అశ్నామి ప్రయతాత్మనః. నువ్వు పత్రం పుష్పం ఫలం తోయం ఇస్తే అశ్నామి అంటే నేను స్వీకరిస్తానని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. నువ్వు చెప్తున్నావు కృష్ణుడు స్వీకరించడు అని. మేము కృష్ణుడి మాట వినాలా, ఒక లోఫర్ అయిన నీ మాట వినాలా అని ఆయన ముఖం మీదనే పట్టుకొని అడిగారనమాట. ఎవరికైనా ఇంకా నోట్లోంచి మాట వస్తుందా, ఆయన స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు అంతే. అలానే చెప్తారనమాట ప్రభుపాల వారు. ఎలా అంటారంటే ఏదైనా ముక్కుసూటిగా ఆన్సర్ చెప్తారు, అది ఆయనకి చెల్లింది మనకు చెల్లదనుకోండి, మనం అలా చేయకూడదు. ఇంకొక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు అనమాట, మీరు పొద్దుగూకులు బుక్ డిస్ట్రిబ్యూషన్ అని ఎప్పుడు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, అలా చేయడం వల్ల మీరు భవిష్యత్తులో మీరు పుస్తకాల పురుగులు అయిపోతారేమో, అంటే బుక్ వామ్ అయిపోతారేమో అని అన్నాడు అనమాట. అప్పుడు ఆ వ్యక్తితోని ప్రభుపాల వారు అనమాట, పుస్తక వితరణ చేస్తే బుక్ వామ్ అవుతావేమో, కానీ వితరణ చెయ్యకపోతే స్టూల్ వామ్ అవుతాం, అంటే మలంలో పురుగు అవుతాయి. మలంలో పులుగు బెటరా లేకపోతే పుస్తకంలో పురుగు బెటరా, నువ్వే ఆలోచించుకో అని చెప్పారనమాట. అంటే కృష్ణ సేవ చేయకపోతే ఇదే మనం భౌతిక చక్రంలో తిరుగుతూ తిరుగుతూ మన కోరికల కోసమే మనం తప్పిస్తే అటువంటి జన్మ వస్తుంది అని హెచ్చరిస్తూ ఉన్నారనమాట. అలా ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేవారు. ఒకసారి ప్రభుపాదుల వారిని ఒక వ్యక్తి వచ్చి ఛాలెంజ్ చేశాడు. ఏమని ఛాలెంజ్ చేశాడంటే, గంట లోపల 50 మందికి వంట చేయాలి. చెయ్యలేరు అని ప్రభుపాల వారిని అంటున్నారు. ప్రభుపాల వారు చెప్పారు, నేను చేసి గంటలో 50 చూపిస్తారు, మందికి వంట చేస్తాను అని. చేసి చూపిస్తారు ప్రభుపాదు. ప్రభుపాల వారు ఏం చేశారు, సరే ఒకవేళ నేను చేయలేకపోతే నీ దగ్గర ఉన్న 500 నాకు ఇద్దాం అనుకున్నావు కదా, నీ దగ్గరే ఉంచుకో. ఒకవేళ నేను చేస్తే నాకు డొనేషన్ గా 500 ఇవ్వు అని చెప్పారనమాట. అని వెళ్ళి ఆయన చేసి చూపించాడు. అలా ఆయన ఎలా ఉండేవారంటే, ఎవరైతే వాళ్ళకి భక్తుల యొక్క కృప ఉంటుందో వాళ్ళ సేవ ఎంతో బాగా చేస్తారు. ఆ సేవ చేసినప్పుడు వాళ్ళు ఎంతో బాగా సేవ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కృష్ణ కృప ఉంటుంది. మళ్ళీ ఆ జ్ఞానం కూడా ఇస్తాడు, ఎలా సేవ చేయాలి. ఎవరైనా కానీ ఏమైనా మాట్లాడితే వాళ్ళకి ఆన్సర్ ఎలా చెప్పాలి. ఇప్పుడు ప్రభుపాల వారు స్పాంటేనియస్ గా ఆన్సర్ చెప్తున్నారు, మనని అలాంటి ప్రశ్న అడిగితే మనము ఆలోచిస్తాం, నీళ్లు నవ్వులుతాం. ఎవరికైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలుగుతున్నారంటే కృష్ణ కృప ఉంది వాళ్ళ మీద. కృష్ణ కృప లేకుండా ఎవరు కూడా అలా చేయలేరు. ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళందరి కృప దొరికిందో, రఘునాథ్ దాస గోస్వామి భక్తిలో ఆయనకి వైష్ణవ కృప దొరికింది. అక్కడి నుంచి ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఒక రోజు రాత్రి ఎవరు లేని సమయంలో ఆయన పారిపోతారనమాట. ఇంట్లోంచి పరిగెత్తి పరిగెత్తి వెళ్తారు. వెళ్ళి ఎలా ఎప్పుడు వెళ్ళే దారిలో వెళ్తే అందరికీ కనిపిస్తానేమో అని చెప్పి కనిపించని దారిలో, ఈ ఫోటేస్తే మళ్ళీ రేపు పొద్దున ఎవరికి కనిపించని దారిలో ఆయన బృందావన్కి వెళ్ళడానికి పరిగెత్తుతూ ఉంటారనమాట. ఆయన పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉంటే మామూలుగా వెళ్తే కొన్ని రోజుల్లో ఆయన చేరుకోగలరు, కానీ వేరే దారి తీసుకున్నారు కదా, చాలా సమయం పడుతుంది. అలా పరిగెత్తి పరిగెత్తి వెళ్తూ ఉన్నా ఆయన అసలు ఎలా
ఎవరైనా మళ్ళీ నన్ను పట్టుకుంటారేమో అని ఆగకుండా పరిగెత్తుతూ ఉన్నారు. ఇలా ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత కూడా ఆయన యొక్క గార్డ్స్ వచ్చేసారు. వచ్చి రఘునాథ్ దాస గోస్వామిని పట్టుకున్నారనమాట. పట్టుకుంటే ఆయన వాళ్ళని రిక్వెస్ట్ చేశాడనమాట. ఎంతగా రిక్వెస్ట్ చేశాడంటే, నన్ను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను వెళ్ళనియండి, మీ ఉద్యోగం కోసం నన్ను ఆపకండి, నేను ఇంకా వెళ్ళకుండా నేను ఉండలేను, నేను ఆ మహాప్రభు సేవ చేయకుండా నేను ఉండలేను, కావాలంటే నా కోసం ఇచ్చిన డబ్బులన్నీ కూడా మీకు తిరిగి ఇచ్చేస్తాను, నన్ను వెళ్ళనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడనమాట. అలా వాళ్ళని బతిలాడి ఆయన బృందావనానికి పరిగెత్తి పరిగెత్తి వెళ్తాడు. అయితే ఆయన అప్పుడు అలా పరిగెత్తి పరిగెత్తి వెళ్తూ ఉంటే, ఎలా అంటే ఆయనకు వెళ్ళడానికి దాదాపుగా ఒక 9 రోజులో 10 రోజులో పడుతుంది. అలా ఆయన వెళ్ళే దారిలో మధ్యలో 3 రోజులకు ఒకసారి కొంత ఆహారం ఎవరో భక్తులు ఇచ్చినప్పుడు కొంత ఆహారం తీసుకుంటాడు అంతే. 3 రోజుల్లో ఒకసారి కొంత ఆహారం. ఆగకుండా పరిగెత్తాడు. అలానే పరిగెత్తి చివరికి బృందావన సమీపానికి ఆయన వెళ్ళిన తర్వాత, ఇంకా సమీపానికి ఇంకా నేను మహాప్రభువుని కలుసుకుంటాను అనే ఆ స్థితిలో ఇంకా ఆయన వెళ్ళలేకపోతున్నారు అనమాట. ఆయన ఇంకా మహాప్రభుకి ఎలా చూపించాలి నా ముఖాన్ని అని ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ దూరం నుంచే భక్తులు గుర్తుపట్టి ఆయన పిలుస్తున్నారు, నువ్వే కదా రఘునాథ్ దాస గోస్వామి అని చెప్పి రఘునాథ్ దాస గోస్వామిని వాళ్లే మహాప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఎలా ఉన్నాడంటే మొత్తము కూడా శరీరం అంతా శుష్కించిపోయి చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాడు రఘునాథ్ దాస గోస్వామి. చైతన్య మహాప్రభు ఎప్పుడు ఆయన్ని చూస్తారో వెంటనే ఆయన్ని ఆలింగనం చేసుకొని ఆయన కృపని చూపిస్తారనమాట. అలా ఆయన పరిస్థితి అసలు ఏం బాలేదు. అప్పుడు రఘునాథ్ దాస గోస్వామిని అక్కడ ఉన్న చైతన్య మహాప్రభు యొక్క నిత్య పార్షదుడైన స్వరూప దామోదర్ దాస్. స్వరూప దామోదర్ దాస్ ఎవరు మాతాజీ? ఎవరికైనా గుర్తుందా? స్వరూప దామోదర్ దాస్ యొక్క ఆయన ఎవరు? కృష్ణలీలలో ఆయన ఎవరు? గుర్తులేదు ఎవరికి. స్వయంగా స్వరూప దామోదర్ దాస్ స్వయంగా లలిత సఖి, రామానందరాయ్ విశాఖ సఖి. లలిత సఖి అయిన ఆయన సేవ చేయడానికి మహాప్రభుకి స్వరూప దామోదర్ దాస్ రూపంలో ఆయన అక్కడే ఉన్నారనమాట. ఆయనకు అప్పగిస్తారు. స్వరూప దామోదర్ దాస్ ఇంకా రఘునాథ్ దాస గోస్వామిని ఇంకా ఆయన చూసుకుంటూ ఉన్నారనమాట. ప్రతిరోజు సమయానికి జగన్నాథ్ ప్రసాదం తీసుకొని వస్తున్నారు, జగన్నాథ్ ప్రసాదం ఇస్తున్నారు, ప్రసాదం స్వీకరిస్తున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆయనకు అనిపించింది, ఏమిటి అన్ని ఆయన బాగోగులు ఆయనే చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆయనకు అనిపించింది, అసలు నేను వీళ్ళకి సేవ చేయడానికి వచ్చా, సేవ తీసుకోవడానికి వచ్చానా? నేను సేవ తీసుకోవడం ఏంటి? ఆయన స్వరూప దామోదర్ దాస్ ఆయన ఎంతో ఉన్నత భక్తుడు, ఆయన నేను ఇచ్చిన ప్రసాదము నేను తీసుకోవడం ఏంటి అని ఆయన ఇంకా రావడం ప్రసాదం తీసుకోవడం మానేశారనమాట రఘునాథ్ దాస గోస్వామి. మానేసి తర్వాత ఏం చేశాడు అడిగారు మహాప్రభు. సో రఘునాథ్ దాస్ వచ్చాడా, ప్రసాదం తీసుకున్నాడంటే రాలేదు మహాప్రభు ఈరోజు. ఆయన ఎంత ప్రయత్నం చేసి పిలిచినా కానీ ఇంకా రాడనమాట. వెళ్ళి ఆయన మందిరంలో ఎక్కడైతే అందరూ భిక్షాటన చేస్తూ ఉంటారో ఆ భిక్షాటన చేసే వాళ్ళ దగ్గరికి పోయి నిలబడారనమాట. ఎక్కడ ప్రసాదం మిగిలిపోతుందో ఆ ప్రసాదం అక్కడ భిక్షుకులకు ఇస్తారు. వాళ్ళందరికీ ఇస్తుంటే ఆయనకు అనిపించింది అనమాట, నేను ఇలా రోజు భిక్షాటన చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను, నా వల్ల ఎవరికైనా తగ్గిపోతుందేమో ప్రసాదం, కానీ ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకోవడం కోసం నేను ఇక్కడ నిలబడి ప్రసాదం తీసుకోవడం ఇది ఏది నాకు సరిగ్గా అనిపించడం లేదు. అందుకని నేనేం చేస్తాను అని ఈ ప్రసాదం అంతా కూడా అందరికి పెట్టిన తర్వాత కూడా మిగిలిపోయింది ఉంటుంది. ఆ మిగిలిన పైన ప్రసాదాన్ని ఒక దగ్గర వేసేస్తారనమాట. ఎప్పుడు కూడా అక్కడ ఎక్కడైతే ప్రసాదం వేస్తూ ఉన్నారో అది అక్కడ కొంత గోవులకు పెడతారు. గోవులు కూడా తినగా మిగిలిపోయిన ప్రసాదం ఉంటుందిగా, ఆ ప్రసాదం తీసుకుంటూ ఉంటాడు రఘునాథ్ దాస గోస్వామి. అది పూర్తిగా అలా ఇక్కడి నుంచి మిగిలిపోయి అక్కడ గోవులకేసి అక్కడ కూడా మిగిలిపోయి తినేలోపు అది ఎంత సమయం పడుతుంది? అలా ఆ ప్రసాదం ఎలా ఉంటుంది? అటువంటి ప్రసాదం తీసుకుంటూ ఉంటే మహాప్రభువుకు తెలిసింది, ఇలా చేస్తున్నాడు రఘునాథ్ దాస గోస్వామి అని ఆయన తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆయన అక్కడికి వెళ్తాడు. మహాప్రభు, ఎంతో రుచికరమైన ప్రసాదం నువ్వు ఒక్కడివే తినేస్తున్నావా నాకు పెట్టకుండా అని వెళ్ళి ఆయన ఆలింగనం చేసుకుంటాడనమాట. అంటే ఏమిటి, ఆయన వైరాగ్యం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మహాప్రభు ఆయన వైరాగ్యానికి ఆయన మీద కృప చూపించాడనమాట. ఇప్పుడు మనం అనుకుంటాం మన వైరాగ్యం ఏమిటి? ఇంతకు ముందు నేను నెలకు ఒక చీర కొనేదాన్ని మాతాజీ.
ఇప్పుడు 6 నెలలకు ఒకటే కొంటున్నాను కృష్ణ కాన్షియస్లోకి వచ్చాక. ఇదేనా మాతాజీ మన వైరాగ్యం? ఇంకా ఏమైనా విచిత్రంగా ఉందా? అంతే మాతాజీ. అంతే మాతాజీ. రఘునాథ్ దాస గోస్వామి వైరాగ్యం ఎలా ఉంది? ఆయన ఎలాంటి వాడు? బిలియనీర్. అంత ధన సంపన్నుడు అంత అంతటి వాడు. సంపన్నుడు అయ్యి ఉండి ప్రసాదం కూడా తినడానికి ప్రసాదం తీసుకున్నా గానీ తప్పుగా భావించి, అదేదో ప్రసాదం ఏది ఆయన ఏమి కడుపు నిండానే తినడం, బయటికి వెళ్ళి హోటల్లో తినడం అలా కాదు. టెంపుల్లో ఇచ్చిన ప్రసాదం, ఆ ప్రసాదం కూడా మిగిలిపోయి గోవులకు పెట్టగా గోవులు కూడా తినగా మిగిలిపోయిన ప్రసాదాన్ని తింటున్నాడు. తర్వాత కాలంలో రఘునాథ్ దాస గోస్వామి అది కూడా మానేసి కేవలం మజ్జిగ తాగి ఉంటాడు. అంత అంత పూర్తి వైరాగ్యం అన్నమాట, పూర్తి వైరాగ్యం రఘునాథ్ దాస గోస్వామి. ఆయన ఎంత శుద్ధ భక్తుడంటే, ఇప్పుడు మనకి ఆచార్యుల్లో మనకి సంబంధ ప్రయోజన అభిధేయ జ్ఞానాన్ని మనకించే ఆచార్యులు ఉన్నారు. ఇప్పుడు ఈ రఘునాథ్ దాస గోస్వామి ఏమిటి అంటే మనకు ప్రయోజన జ్ఞానాన్ని ఇస్తారు. అంటే భక్తిలో ఉన్నతమైన రసం, భక్తిలో ఉన్నతమైన రసమైనటువంటి మాధుర్య రసాన్ని ఎలా ఆస్వాదించాలి, ఆ ప్రయోజనం ఏమిటి, మనకి ప్రయోజనం అంటే ఏమిటి, మనకి సంబంధ అంటే సంబంధ జ్ఞానం అంటే కృష్ణుడికి మనకు ఉన్న సంబంధం ఏమిటి అది తెలుసుకోవడం, అది సంబంధ జ్ఞానం. అభిధేయ అంటే కృష్ణుడిని నేను పొందడానికి నేను ఏ విధంగా సాధన చేయాలి, నా సాధన ఎలా ఉండాలి, అది అభిధేయ. తరువాత మరి నా సంబంధం తెలుసు, నేను సాధన చేశాను, దానివల్ల నా సాధన వల్ల నాకు ఏం ప్రయోజనం వస్తుంది, ఆయన ప్రయోజన ఆచార్య అన్నమాట. రఘునాథ్ దాస గోస్వామి ప్రయోజన ఆచార్య. ఆయన మనకి మహాప్రభుతోనే ఉండే మహాప్రభు యొక్క లీలలన్నిటిని కూడా గ్రంథస్థం చేశారు రఘునాథ్ దాస గోస్వామి. తర్వాత రఘునాథ్ దాస గోస్వామి గ్రంథస్థం చేసిన ఆ డైరీలను చూసే మన కృష్ణరాజ కవిరాజ గోస్వామి చైతన్య చరితామృతాన్ని రచిస్తారనమాట. అంత గొప్ప భక్తుడు. మనకి ఇంతకు ముందు కూడా మనం చర్చించాము. రఘునాథ్ దాస గోస్వామి ఎంత గొప్ప భక్తుడంటే ఆయన 24 గంటలు కృష్ణనామ స్మరణ చేస్తూనే ఉంటాడు. అలా నామజపం చేస్తూ ఉంటాడు. నామజపం చేస్తూ ఉంటే ఒకరోజు ఏం జరిగింది, ఇంతకుముందు కూడా మనం ఇది చర్చించాం. ఒకరోజు ఏం జరిగింది, స్వయంగా ఆయన నామజపం చేస్తూ ఉంటే ఆ సమయంలో అది ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం మండుటెండ, ఎండలో అలా కూర్చుని నామం చేస్తుంటే రాధారాణి చూసి తట్టుకోలేకపోయింది అనమాట. రఘునాథ్ దాస గోస్వామి కోసం సేవ చేయాలి, ఆయనకి ఎండ కొడుతుందని ఆమె గోలోక బృందావనం నుంచి వచ్చి ఆయన పైన ఇలా చీర కొంగు పట్టుకొని నిలబడుతుంది, ఆయనకి ఎండ పడకూడదని. ఆ విషయాన్ని ఎవరు చూస్తారు, రూప గోస్వామి చూస్తారు. రూప గోస్వామి చూసి ఆయన్ని మందలిస్తారనమాట. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు రాధాకృష్ణకి సేవ చేయడానికి వచ్చావా, ఇక్కడికి వాళ్ళ దగ్గర నుంచి సేవలు తీసుకోవడానికి, సేవలు అందుకోవడానికి వచ్చావా? ఏం జరిగిందండి, నేనేం చేశాను, నువ్వు ఇలా ఎండలో కుటీరం ఏర్పాటు చేసుకోకుండా నువ్వు అలా కూర్చుంటే రాధారాణి వచ్చి నీకు పైన ఆమె చీర చెంగు పడుతుంది, అలా రాధారాణితో నువ్వు సేవలు చేపించుకుంటావా, ఆమెకు చెమటలు కారిపోతున్నాయి, ఇదేనా నువ్వు రాధారాణికి చేసే సేవ అని మందలిస్తాడనమాట. మందలిస్తే సరే అయితే నేను ఆశ్రమ కుటీరం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఆయన ఎలా నామంలో, ఆయన భజనలో ఎలా మునిగిపోయి ఉంటాడంటే ఇంకా ఏర్పాటు చేసుకుందాం అనుకుంటాడు కానీ ఇంకా చేసుకోడు. ఇంకొక రోజు కూడా అలానే జపం చేస్తూ ఉంటాడు. జపం చేస్తూ ఉంటే దూరంగా దగ్గరలో ఒక పులి వచ్చి నిలబడింది అనమాట. పులి ఇలా రఘునాథ్ దాస గోస్వామిని చూస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగింది మాతాజీ, గుర్తుందా ఎవరికైనా? కృష్ణుడు వచ్చి కావాలిగా. అప్పుడు స్వయంగా కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడంటే దూరం నుంచి బాణాలను పట్టుకొని నిలబడతాడు అనమాట. దూరంగా బాణాలు పట్టుకొని నిలబడి ఒకవేళ ఆ పులి గనక అటాక్ చేస్తే రఘునాథ్ దాస గోస్వామిని వెంటనే ఆ బాణంతోని ఆ పులిని కొట్టాలి అని కృష్ణది ఆయన ఆలోచనది. ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట, అది పులి ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ వస్తాడు రూప గోస్వామి, చూస్తాడు నువ్వు దూరంగా ఆడ కూర్చొని జపం చేస్తూ ఉంటే ఎక్కడ పులి వచ్చి నిన్నేం చేస్తుందని కృష్ణుడు వచ్చి కాపలా కాస్తున్నాడు నీకు. ఇదేనా నీ సేవ, ఇదేనా నీ భక్తి, రాధాకృష్ణులతో సేవ చేయించుకుంటావా? అప్పుడు రఘునాథ్ దాస గోస్వామి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు.
అప్పటి వరకు ఆయనకి ఎంత వైరాగ్యం అంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడు పంపిస్తూ ఉంటాడనమాట. ఏమిటి, ఆ నౌకర్లని ధనాన్ని ఇచ్చి నీకేమైనా అవసరం ఉంటే వాడుకో, నీకు ఏదైనా అవసరానికి నువ్వు యూజ్ చేసుకో, వాళ్ళు ఉన్నారు వాళ్ళ వంట వాళ్ళని పంపించి కావాలంటే నీకు వంట చేసి పెడతారు. అలా ఆయన పంపిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ పోయిన ప్రసాదంలో కూడా మిగిలిపోయిన ప్రసాదం తినడము, కుటీరం లేకుండా మిట్ట మధ్యాహ్నం మండుటెండలో కూర్చోవడము, అలా చేస్తున్నాడు రఘునాథ్ దాస గోస్వామి. ఎంత గొప్ప భక్తుడు. తర్వాత ఆయనకి భగవంతుడు కృష్ణ యొక్క కృప వలన ఆయనకి అవకాశం దొరుకుతుంది. రాధాకుండ శ్యామకుండ పూర్తిగా ఆ రెండు కుండ ఎలా ఉంది అంటే, అంతకుముందు అది ఏ విధంగా, అది ఒక ఘాట్ లాగా లేదనమాట. ఎవరు వెళ్ళి దాంట్లో ఆ నీళ్ళని తీసుకునే అవకాశము, నీళ్లు చల్లుకునే అవకాశం కూడా ఎవరికి లేదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తము రాధాకుండిని శ్యామకుండిని పూర్తిగా మంచిగా రెనోవేట్ చేసి పూర్తిగా దగ్గర ఉండి రాధాకుండి శ్యామకుండి కట్టించింది కూడా రఘునాథ దాస గోస్వామి అనమాట. ఆయనకు అటువంటి అవకాశం దొరికింది. చైతన్య మహాప్రభుని చాలా దగ్గరగా చూసి మహాప్రభు యొక్క లీలల్ని ఎన్నోసార్లు ఆయన ఆ భక్తులకి వివరించేవారు. అవన్నీ మళ్ళీ ఆయన రాసిన డైరీలన్నిటిని ఆ క్లాసులనే మనకి స్వరూప దామోదర మనకి కృష్ణరాజ కవిరాజ గోస్వామి విని చైతన్య చరితామృతాన్ని రాశారు. అలా ప్రయోజన ఆచార్య అనమాట రఘునాథ్ దాస గోస్వామి. ఎంతో గొప్ప భక్తుడు. ఆయన వైరాగ్యం, మన వైరాగ్యము అనేది అసలు ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనకు ఒక ఉదాహరణగా చూపించారనమాట. మనకు మన కర్మ మనకి ధర్మాన్ని నేర్పిస్తుంది, మన ధర్మం మనకి వైరాగ్యాన్ని నేర్పిస్తుంది, వైరాగ్యం నుంచి మనకు భక్తి అనేది వస్తుంది. అందుకని ఒక గొప్ప కృష్ణ భక్తుడు ఎంత వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాడు. కృష్ణుడు తప్ప ఇంకా ఏమీ వద్దు, అటువంటి అంత వైరాగ్యాన్ని రఘునాథ్ దాస గోస్వామి మనకి ప్రదర్శిస్తారనమాట. అయితే ఇక్కడ పానిహట్టి లీలలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, పానిహట్టి లీలలో పానిహట్టి యాత్రలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఇలా వైష్ణవుల యొక్క కృప దొరుకుతుంది. వైష్ణవుల యొక్క కృప దొరికి మనకి ఆ రోజు అక్కడ మనము ఎక్కడైతే నదిలో మనకి విగ్రహాలని స్నానం చేపిస్తారో అప్పుడే వెళ్ళి మనము ఆ నదిలో స్నానం చేయడం వలన, ఏ నదిలో అయితే స్నానం చేపిస్తారో ఆ నది ఎంతో ప్రసన్నం అవుతుంది, ఎంతో సంతోషిస్తుంది. మన గౌర్నితాయిని స్నానం చేపించినప్పుడు ఆ నది ఎంతో సంతోషించి భౌతికమైన కోరికలు ఎవరికైనా ఉంటే వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇస్తుంది, ఏది కోరుకుంటే ఆ నది ఇస్తుంది, ఆ కావేరీ నది ఏదైనా నది. అందుకని పానిహట్టి యాత్ర భక్తుల యొక్క సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్. వీలైన వాళ్ళందరూ కూడా పానిహట్టి యాత్రలోకి వెళ్ళి పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ డివోటీస్. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? నీకైతే అన్నమే కృష్ణ, ఇప్పుడే చెప్తున్నా, అన్నం అయితే చాలా ఉంది. హరే కృష్ణ మాతాజీస్. అందరూ మీట్లో ఉండండి దయచేసి. అన్నం అయితే ఎక్కువ ఉందంట. అయితే ఇక్కడ మనము ఏదైనా ఇప్పుడు కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, వాటి పేర్లు అది ఇంతకు ముందు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఆ పేరు మీదనే మళ్ళీ మనం ఎప్పుడు కూడా ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఉట్టి కొట్టేవాడు, అందుకని మనం ఏం చేసుకుంటాం, ఎవ్రీ జన్మాష్టమి అప్పుడు ఉట్టి ఫెస్టివల్ చేసుకుంటాం, ఉట్టి కొడతారు. అలానే ఇది జరిగింది వెస్ట్ బెంగాల్లో. ఈ వెస్ట్ బెంగాల్లో ఈ ప్లేస్ మాతాజీ సప్తగ్రామ్ అనే ప్రదేశంలో జరిగింది. అక్కడ పానిహట్టి ఉందన్నమాట. అక్కడ చీరాదగి ఫెస్టివల్ జరిగింది కాబట్టి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేసే మన ఫెస్టివల్ పేరు కూడా పానిహట్టి ఫెస్టివల్. పేరుతోనే చేసుకుంటాం. అది అలాంటి అది వెస్ట్ బెంగాల్లో ఆ పేరుతో ఒక గ్రామం ఉంది మాతాజీ, అక్కడ జరిగింది. అందుకని మనం ఎవ్రీ ఇయర్ కూడా అదే పేరుతోనే మనం ఉత్సవాన్ని చేసుకుంటాం. భక్తులందరూ వైష్ణవులు అందరూ కలిసి చేసుకునే ఉత్సవం మాతాజీది. మాతాజీ దాన్నే జగన్నాథ రథోత్సవం అంటారు మాతాజీ. అయితే ఈ రోజే జగన్నాథ్కి ఈ రోజే స్నానం చేపిస్తారనమాట. ఎప్పుడు పానిహట్టి ఫెస్టివల్ రోజు. జగన్నాథ్కి పూర్తిగా ఎప్పుడు కూడా అభిషేకం చెయ్యరు, స్నానం చేపియరు ఆయనకి. ప్రతిరోజు కూడా ఏంటి, ఆయన కేవలము తుడుస్తారు అంతే. జగన్నాథ్ ఉడెన్తో చేస్తారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఆయనకు స్నానం చేపిస్తారు. ఇప్పుడు రేపు స్నానం, అది పానిహట్టి ఫెస్టివల్ రోజు ఆయనకు స్నానం చేపించిన తర్వాత ఆయన 15 రోజులు ఫీవర్ వస్తుంది, జ్వరం వస్తుంది. ఆ జ్వరం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ జగన్నాథ్కి రథయాత్ర.
స్నానయాత్ర నుంచి రథయాత్ర వరకు దర్శనం కూడా ఉండదు మాతాజీ. అవును మాతాజీ, స్నానయాత్ర నుంచి రథయాత్ర మధ్యలో వరకు ఉండదు. దర్శనం ఉండదు 15 రోజులు. అవును. అవును. కృష్ణ మాతాజీ